హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్వం మొదలైంది ఇవాళ నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ షురువైంది కీలకమైన నేతలు నారా లోకేష్ లాంటి నేతలు అందరూ కూడా నామినేషన్ ఫైల్ చేసే ప్రక్రియ కూడా మొదలైంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఓటింగ్ ప్రక్రియ ఎలా జరగాలి అసలు జగన్మోహన్ రెడ్డి సర్కార్కు ఓటు ఎందుకు వేయాలి అన్నది డీటెయిల్గా వివరించేందుకు మన దగ్గర ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు సిఎన్ నాగార్జున రెడ్డి గారు తొలిసారిగా మన మైరా స్టూడియోకి వచ్చి ఆయన డీటెయిల్డ్ అనాలిసిస్ అందజేయడానికి వచ్చారు. ముందుగా థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు అవర్ మైరా స్టూడియో. నమస్తే కేవీఆర్ అండ్ నమస్తే టు అమర్, నమస్తే టు యువర్ బాస్ మిస్టర్ కృష్ణప్రసాద్. ఎస్ సార్, లెట్స్ హోప్ ద బెస్ట్. సరే, మీరు ఏదో నామినేషన్ల పర్వం మొదలైందన్నారు కదా, ప్రజలకు కూడాను కొన్ని డేట్స్ అనేటువంటి కొన్ని విషయాలు అనేటువంటి తెలియాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. ఎస్ సార్, ఇవాటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ఏప్రిల్ 18వ తారీఖు నుంచి. అవును, ఏప్రిల్ 26వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అవును, 25 వరకు స్వీకరిస్తారు. ఎస్ సార్, 26వ తారీఖు వెరిఫికేషన్ చేసి తప్పులు ఏమంటే సరి చేసుకొని మళ్ళీ ఫైల్ చేయండి అని కానీ లేకపోతే రిజెక్ట్ చేయడం కానీ చేస్తారు. ఓకే, 27, 28, 29 ఇంకా 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజులు అయిందంటే విత్డ్రాయల్ చేసుకునేవాళ్ళు విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సరే, ఈ నామినేషన్ల పర్వం అనేటువంటిది మొదలైంది. మే 13వ తారీఖు ఎలక్షన్లు జరుగుతాయి. మార్నింగ్ 7, 7:30, 8 మొదలవుతుంది. ఎస్ సార్. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తారు. ఇది ప్రజలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎస్ సార్. ఒకసారి క్యూలో 5 గంటలప్పుడు ఒక 200 మంది ఉన్నారనుకో కేవీఆర్, గేట్లు మూసేస్తారు, ఇంకా రానియరు. అవును, ఆ పోలింగ్ ప్రెమిసెస్లో ఉంటే చాలు. ఈ 8 అయినా 9 అయినా కానీ ఓటింగ్ చేయిస్తారు. అవును. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఎస్, జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ రావడం అనేటువంటిది మార్నింగ్ 8కో 9కో మొదలవుతుంది. 12 గంటలకల్లా వ్యవహారం తేలిపోతుంది. ప్రతిసారి అంతే కదా. అవును. లాస్ట్ టైం ఏమో ఏప్రిల్ 11వ తారీఖు జరిగాయి ఎలక్షన్. అవును. మే 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. ఎస్. సో ఈసారేమో ఈ పోలింగ్ డేట్ అనేటువంటిది లేట్ అయినప్పటికీ రిజల్ట్స్ ఇవ్వడం అనేది తొందరగా ఇస్తున్నారు. ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు. ఎస్ సార్. దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈవీఎం మిషన్లనే వాడతారు, పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి పనే లేదు. ఓకే. చాలామంది ఏంటంటే దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారు కేవీఆర్. ఆ జర్మనీలో కూడా ఇంతకుముందు ఈవీఎం మిషన్లు పెట్టారు, తీసేసి మళ్ళీ బ్యాలెట్లు పెట్టారు. అమెరికాలో పెట్టారు, తీసేసి బ్యాలెట్లు పెట్టారు అని. ఇండియాలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అవును. జర్మనీ పాపులేషన్ ఎంత? తిప్పి కొడితే 4.5 కోట్లు ఉంటుంది. అవును. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిపితే 9.5 కోట్లుగా. వాళ్ళతో నువ్వు ఎట్లా కంపేర్ చేస్తావు? ఓకే, కంపేర్ చేయడానికి వీల్లేదు. ఇది ఒక పాయింట్. ఎస్. సెకండ్ థింగ్ ఏంటంటే, అక్కడ వాళ్ళకి వెళ్ళి ఓటు వేయడం అనేటువంటిది ఒక క్రేజీ అనమాట. ఓకే. పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అది సంగతి సమాచారం చేసి మనలాగా ఉండదు. హాకీ అని చెప్పి పలకరిస్తారు, నవ్వుతో పలకరిస్తూ ఉంటారు. ఒకడైతే నిక్కర వేసుకొని బనీన్ వేసుకొని వస్తాడు ఓటు వేయడానికి. అక్కడికి ఆ బ్యాలెట్ పేపర్ తీసుకొని ఓటు వేసేసి సంగతి సమాచారం నవ్వుకుంటూ బయటకు వచ్చి ఆ హ్యాట్ ఏది ఉంటే దాన్ని ఇలా అలా సరి చేసుకొని పోతూ ఉంటాడు అనమాట. వాడికి అది క్రేజీ. ఓకే. కానీ మన ఇండియాలో ఎట్లా కుదురుతుంది? అది కుదిరేసిన పని కాదు. 90 కోట్ల మంది బ్యాలెట్ నిర్వహించడం అనేది హైలీ ఇంపాసిబుల్. 97 కోట్ల మందికి అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అవును. 20 సంవత్సరాల కింద ఆ టీఎన్ శేషన్ వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ టైం కేరళలో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద మొదలుపెట్టాడు. ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అవును. ఈసీఐఎల్ వాళ్ళే చేస్తారు మొత్తం కూడా, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అందుకని ఈవీఎంల గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. ఓకే. మీరు ఎవరికి ఓటేశారనేటువంటిది స్లిప్ బయటకు వస్తుంది, చక్కగా చూసుకోండి. వివిప్యాట్. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలిసిన? ఓడిపోయిన తర్వాత ఈవీఎంలను బ్లేమ్ చేశారు. ఈవీఎంలు బ్లేమ్ చేయడం కాదు, అసలు నేను ఎవరికి ఓటేసినా నాకు తెలియలేదు అంటాడు ఆయన. అది మరీ విచిత్రం. మళ్ళీ 40 years ఇండస్ట్రీ, ఆ మాత్రం చూసుకోవద్దా? సరే, ఏదో అనాలి కాబట్టి అన్నాడు, లైట్గా తీసుకోవచ్చు, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఎస్ సార్. నేను మీ టీవీ ద్వారా ప్రజలందరినీ ఏం కోరుకుంటున్నానంటే, సార్, ప్రతి ఒక్కళ్ళు కూడాను 1 గంట 2 గంటలు అయినా సరే వెళ్ళి ఓటు వేయండి. 85% తగ్గకుండా పోలింగ్ జరగాలి ఆంధ్రప్రదేశ్లో. ఓకే. 5,23,00,000 మంది 28 లక్షల మంది పాపులేషన్. ఎస్ సార్.
4,08,00,000 చిల్లర 4,09,00,000 మంది ఓటర్. ఓ 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే. ఇందులో బ్యాలెట్ పేపర్ని యూజ్ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉంటారు. ఒక 60,000 మంది 70,000 మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీస్ కలిపి. అందులో వికలాంగులు ఉన్నారు కొంతమంది, అరౌండ్ 3,000 చిల్లర ఏమో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇట్లా రకరకాల కేటగిరీస్ కానీ ఇచ్చారు. పర్ఫెక్ట్గా ఉంది అది. సో 85% పోలింగ్ జరిగిందంటే మటుకు యావరేజ్నా ఇట్స్ రియల్లీ గ్రేట్. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఒకసారి 90% కూడా జరుగుతుంది. అవును. సో చేతులు జోడించి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఒక చక్కని నాయకుడిని వెన్నుకునేటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. తర్వాత ఎమ్మెల్యే బాగలేదని వాడిని అమ్మనాబూతులు తిట్టడం, ఎంపీ ఏం చేస్తున్నాడు, గాడిదలు కాస్తున్నాడు, రోడ్ ఏది, హాస్పిటల్ ఏది, ఇలా తిట్టకండి. డబ్బులు తీసుకొని ఓటేశారంటే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క. ఓకే, ఊరు తీసుకున్నట్టే. దయచేసి ఆ పని మటుకు చేయకండి. ఓకే, చక్కగా వెళ్ళి ఓటేయండి. మంచి అవకాశం మీకు. మంచి ఎంపీలు ఎమ్మెల్యేలు కనుక రావాలంటే మీరు ఓటింగ్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనాలి. ఓకే. విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో అందరూ చదువుకున్న వాళ్ళే అంటారు, 45% పోలింగ్ మించదు. ఇది ఎక్కడ దరిద్రం అండి, నాకు అర్థం కాదు. పల్లెటూళ్ళలోనే పాపం చక్కగా ఓటేస్తారు. అవును. కానీ ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. 85% తగ్గకుండా పోలింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ ఎలక్షన్ కమిషన్, కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ with a specific reference to police department, revenue department and teachers. ఓకే. వాళ్ళే పోలింగ్ కేంద్రాలలో ఎక్కువగా ఉండేది. అనవసరంగా దాడులకు దిగడము, కాళ్ళల్లో గులకరాళ్ళు వేసుకొని పోవడము, నాటు బాంబులు వేసుకొని పోవడము, కత్తులు కటార్లు వేసుకొని పోవడం లాంటివి చేయకండి. ఓకే. పోలీసు వాళ్ళతోటి కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసాం కదా పోయినసారి మనం పొంగనూరులో ఏం జరిగిందో చూసాం కదా. అవును సార్. చంద్రబాబు నాయుడు శుభ్రంగా ఎక్కేసి తన్నండి, కొట్టండి, పొడవండి, గడవండి, సంఘ సంవత్సరం అన్న మాటలు కూడా విన్నాం కదా. ఆయనే అన్నాడుగా, మామనే కాదుగా. అయినప్పటికీ పోలీసులు చాలా నిలుపుగా నిదానంగా ఉన్నారు కాబట్టి 50 మందికి దెబ్బలు తగిలినాయి, ఒక ఆయనకి కన్నుపోయింది. పోలీసు వాళ్ళని ఎప్పుడు కూడా అలా ఉండమని చెప్పి నేను చెప్పడం లేదు, కానీ సమయం అనేటువంటిది పాటించండి. ఓకే. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ టీచర్స్ అండ్ అదర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇంకొకటి కానీ. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, ఇప్పుడు అంటే ఇంత రసవత్తరంగా జరుగుతుంది ఏపీ పాలిటిక్స్లో. ఈ నేపథ్యంలో అసలు జగన్కి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? కూటమికి ఎందుకు వేయకూడదు? ఇప్పుడు జగన్కి ఎందుకు ఓటు వేయాలి అనేసి అంటే కూటమికి ఎందుకు ఓటు వేయకూడదు అనే అర్థం. నెగటివ్గా ఎందుకు మాట్లాడుకోవాలి, పాజిటివ్గానే మాట్లాడుకుందాం కేవీఆర్ సార్. జగన్కి ఓటు ఎందుకు వేయాలి అనేసి అంటే, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం ముందు చూసావు. అవును, అలాంటిది అనమాట ఇది. అన్ని పాయింట్లు ఉంటాయి. ఓకే, పాయింట్ వైజ్గా చెప్తారా? నీ ఇష్టం, నేను పాయింట్ వైజ్గానే చెప్తాను. నేనైతే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను, నువ్వేమడదలుచుకున్నావు అడుగు. ఓకే. యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈవీఎం మిషన్లను చక్కగా యూజ్ చేయడం అనేది యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్ కంపారిజన్ కూడా అలాగే. ఇంతకుముందు ఏంటంటే కరపత్రాలు పంచేవాళ్ళు, ఇప్పుడు కరపత్రాలు పంచడం అనేది మానేశారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ఫేస్ టు ఫేస్ డిబేట్స్, ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు. టెక్నాలజీని జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా ఉపయోగించుకోబట్టే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మరి ఇది టెక్నాలజీని ఉపయోగించుకున్నట్టేగా. అవును. టెక్నాలజీకి ఆద్యుడు అని చెప్పుకునే చంద్రబాబు దీన్ని ఎందుకు వాడుకోలేకపోయారు? అప్పటికి కొన్ని అప్లికేషన్స్ అనేటువంటివి లేవు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య అప్లికేషన్స్ ఇవి అన్నీ బాగా డెవలప్ అయినాయి అనమాట. ఓకే. ఇంటర్నెట్ 3G 4G 5G ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చాయి. సబ్కోర్స్ శాటిలైట్ ఫోన్స్ కూడా ఉన్నాయి కదా, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. టెక్నాలజీ అనేటువంటిది 6 నెలలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మన సెల్ ఫోన్లు కూడా 6 నెలలకు ఒకసారి మారిపోతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. టెక్నాలజీని ఎప్పటికప్పుడు చక్కగా ఉపయోగించుకొని గవర్నమెంట్ పథకాలన్నీ కూడాను డౌన్ ద లెవెల్లో ఉండేటువంటి బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నాడో అతనికి చేరడానికి, అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడిపోవడానికి చక్కగా ఉపయోగించుకున్నాడు. భారతదేశ వ్యాప్తంగా ఎవరు కూడాను టెక్నాలజీని ఇంత చక్కగా ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమంత్రి లేడు. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంతవరకు ఉపయోగించుకుంటుంది. సరే, మిలిటరీ వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అది దట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఓకే. నాసా వాళ్ళు టెక్నాలజీని డెవలప్ చేసి యూజ్ చేయడం అనేది దట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. బట్ ఒక సామాన్య మానవుడికి చేరువ కావడానికి, దళారీ వ్యవస్థ తీసేయడానికి, లేకుండా పోవడానికి, లంచగొండితనం అనేది లేకుండా పోవడానికి, అవినీతి జరగకుండా ఉండడానికి, ఎవరి ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది లేకుండా చేతులు కాళ్ళు పెట్టి గందరగోళాలు చేసే పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఓకే.
మరి ఇది మంచి వ్యవస్థే కదా. రైట్ సార్, మీరేమో ఇంత పాజిటివ్ మార్క్స్ ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్షాలేమో అరాచక పాలన, కిరాతక పాలన అని అంటున్నాయి. ఈ వ్యవస్థను, ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలని చంద్రబాబు ఏమో ఏకంగా గాజు గ్లాస్తో పొడవండి ఇట్లా సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు. అంటే ప్రతిపక్షాల విమర్శలో ఏం సాధికారత లేదంటారా? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాటన్నిటికీ భయపడే రకం కాదు. నేను 1 year బ్యాకే వేరే వాళ్ళు ఒకళ్ళు అడిగితే చెప్పాను, భయపడే రకం కాదు. ఏదో వైజాగ్లో చేసినటువంటి కోడి కత్తి, మొన్న పడ్డటువంటి రాళ్ళు లాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి వాడు కాదు. ఓకే, దేవుడు ఉన్నాడు, మీరున్నారు. నేను చేసింది మీకు ఉపయోగం చేకూర్చింది అంటే, నేను చేసిన దాని మూలకంగా మీకు బెనిఫిట్ జరిగింది అని అనుకుంటే, నేను చేసిన దాని మూలకంగా మీ పిల్లలకి విద్య వచ్చింది అనుకుంటే, నేను చేసిన దాని మూలకంగా మీరు రోగ విముక్తులు అయ్యారు అని చెప్పి అనుకుంటే, సోన్ అండ్ సో ఫోర్త్ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. ఓకే, అంతే, తప్పే ఉంది అందులో. ఓకే, అందుకని మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఏదో అనాలి కాబట్టి అంటూ ఉంటారు సంగతి సమాచారం. అంతేగాని అందరూ కూడాను ఒక 100 ప్రామిసులు చేస్తే, ఒక 10 ప్రామిసులు చేస్తే 10 కూడాను ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది కష్టమవుతుంది. ఒక్కోసారి క్యాలిక్యులేషన్ సరిగా చేసుకోకపోవడం మూలకంగా ఏదన్నా ఒక విషయాన్ని కనుక చెప్తే అది ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. మోర్ ఓవర్ అంటే అందరినీ సాటిస్ఫై చేయడం కూడా సాధ్యం కాదు, డెఫినెట్గా సాధ్యం కాదు. ఇప్పుడు ఒక తల్లి కడుపున 4 పిల్లలు పుడితే అందరూ ఒకే రకంగా ఉంటారా? లేదు. చేతికి ఉన్న 5 ఏళ్ళు ఒకే రకంగా ఉన్నాయా? అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒకే రకంగా ఉంటాయా? ఓకే, ఉండవు కదా. అర్థాలు పరమార్థాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ బోర్డు రాసుకున్నారు, ఆంధ్ర పొలిటికల్ డంగల్ అని రాసుకున్నారు. ఆ డా తీసేసి డో పెట్టామనుకో అర్థం మారిపోవట్లా, ఆంధ్ర పొలిటికల్ దొంగలు అవుతుంది. అందుకని ఏంటంటే ఈ అర్థాలు పరమార్థాలు విపరీత అర్థాలు తివ్వడము, ఇతిప్రాసాలతోటి మాట్లాడడం అనేటువంటిది మామూలే. ఓకే, ప్రజలు చాలా విఘ్నులు, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. నువ్వు చెప్పింది వింటారు, నేను చెప్పింది వింటారు, మోడీ చెప్పింది వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటారు, ఎర్ర పుస్తకం చెప్పింది వింటారు, రెడ్ బుక్ చెప్పింది వింటారు, ఇంకా పావలా టికెట్ చెప్పింది వింటారు, అందరూ చెప్పింది వింటారు. కానీ ఏం చెయ్యాలి అన్నటువంటిది వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది, విచక్షణ ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది. ప్రతి ఒక్కడికి కూడాను వాడికి ఉండేటువంటి అంతరాత్మ మీద, గుండె మీద చేయి పెట్టుకొని పరీక్షించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మూలకంగా నాకేమైనా నష్టం జరిగిందా, ఓకే, లాభం సంగతి పక్కన పెడితే నష్టం ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తారు. వాడికి అక్కడ ఏం కనపడదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మూలకంగా నాకు లాభమే కదా, రైతు భరోసా కింద ఇచ్చారు కదా, పిల్లోడికి బట్టలు ఇచ్చారు కదా, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు కదా, ఇట్లాంటివన్నీ కూడా 1, 2, 3 చూసుకుంటారు. ఇంటికి వచ్చి అన్నీ ఇస్తున్నారు కదా త్రూ వాలంటీర్స్ ద్వారా. ఓకే, ఇంతవరకు ఇన్ని కార్యక్రమాలు ఈ రకంగా ఎవరన్నా చేశారా అని వాళ్ళే ప్రశ్నించుకుంటే ఎవరూ చేయలేదు. ఓకే, అందుకని జగన్మోహన్ రెడ్డికి వేద్దాం. ఓకే, సో మ్యాండేట్ ఈస్ క్లియర్. ఓకే, ఆ విధంగా వేస్తా. రైట్ సార్, ఇప్పుడు అంటే మనం కొన్ని సభల్లో చూస్తే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అతనికంటే మెరుగైన సంక్షేమం అందిస్తాం, ఒక 1000 రూపాయలు ఎక్కువనే ఇస్తామని చెప్పి పవన్ నోటు ద్వారా విన్నాం. చంద్రబాబు గారేమో ఏకంగా రైతు భరోసా, రైతులు బాగుండాలి అని చెప్పి ఆయన కొత్తగా రైతుల పల్లవి అందుకున్నారు. వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదు మరి ఈ నేపథ్యంలో? అంటే ఇంకా బెటర్ సంక్షేమం ఇస్తామని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు వేయద్దు? నమ్మరు కదా. ఓకే, లాస్ట్ టైం రుణమాఫీ చేస్తా అన్నావు, చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలు అనేటువంటిది తగ్గిస్తాను, ఒక 50 యూనిట్లు అనేటువంటిది రైతులకి ఫ్రీగా ఉచితంగా ఇస్తాను అనేసి అంటే, తీగలా వేసుకోవాల్సిన బట్టలా వేసుకోవాల్సిందే తీగల మీద అని చెప్పి ఎటకారంగా మాట్లాడిన మనిషి కదా చంద్రబాబు నాయుడు. దట్ వాజ్ మేడ్ పాసిబుల్ కదా. అది ఏకంగా తర్వాత రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కూడా విస్తరించింది కదా. అవును సార్. మరి అట్లాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా నమ్ముతారు? నమ్మరు. ఆయనకంటే మేము ఎక్కువ ఇస్తాము అనేసి అంటే ఎట్లా నమ్ముతారు? నమ్మరు. ఓకే, ఆయనకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది అనేది మనం ఇంకో పాయింట్లో వద్దాం, అప్పుల విషయానికి వచ్చినప్పుడు వద్దాం. ఓకే సార్, ఈయనకంటే ఎవడు కూడాను నాకు తెలిసి ఎక్కువ ఇవ్వలేదు. ఒక్కటే కాకుండా సాచురేషన్ మోడ్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, రిలీజియన్, రీజియన్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన అందరికీ, టెక్నాలజీ ఉపయోగించుకొని. ఓకే, మరి ఇంకా అన్నప్పుడు జనాలందరూ ఓట్లు లేకుండా ఎందుకుంటారు? ఇప్పుడు అంటే ఏమైనా భయం కూడా అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి,
అన్న భయం కూడా ప్రజల్లో ఉండొచ్చు అని అనుకోవచ్చా? కొంతమందికి ఉంటుంది కూడా అది. ఓకే, చంద్రబాబు నాయుడు నమ్మడానికి వీలేదా, లాస్ట్ టైం కొంప ముంచాడు కదా మనల్ని. అసలు ప్రత్యేక హోదా వదులుకోవడం ఏంది, ప్యాకేజీకి ఒప్పుకోవడం ఏందా, ఎవడైనా చేస్తాడు అది దిక్కుమాలి పనని చదువుకున్నటువంటి వాడు విఘ్నుడు అనుకుంటాడా లేదా? ఓకే, ఆ ప్రత్యేక హోదాని గురించి తెలిసినటువంటి వాడు అనుకుంటాడా లేదా? ఆ తెలిసినటువంటి వాడు ఏంటంటే ఇంకో 10 మందికి చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుందిగా అని చెప్పి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని నమ్మరు. ఓకే, లోకేష్ బాబు సంగతి, పురంధరేశ్వర సంగతి, కేఏ పాల్ గారి సంగతి తీసేయి, పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. షర్మిలను మర్చిపోయారు. ఆ పోనీ షర్మిలా కూడా అనుకో, తప్పుడు అడుగు వేసిందిలే, ఓకే, పొరపాటును తప్పుడు అడుగు వేసింది. అది ఏం జరుగుతుందన్న సంగతి చూద్దాం. రైట్ సార్, నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నారు, డీబీటీ మెథడ్లో పంపకాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధిని ఎక్కడ కూడా చూపించలేకపోయారు అన్నది ఒక విమర్శ. అంటే అది సోషల్ మీడియాలో కావచ్చు, పచ్చపత్రికల్లో కావచ్చు జరుగుతున్న చర్చ. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదా? అసలు డెవలప్మెంట్కి సంక్షేమానికి తేడా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా వీళ్ళు? చాలామందికి టీవీ డిబేట్స్లో వచ్చే వాళ్ళకి సంక్షేమానికి, డెవలప్మెంట్కి, అభివృద్ధికి తేడా తెలియదు. ఓకే, అంత పెద్ద థర్డ్ క్లాస్ బ్యాచ్ అనమాట. ఏదో రావాలని వస్తారు, ఏదో చెప్తా ఉంటారు, పోతారు. ఇంటి వాళ్ళకి వెళ్ళి నన్ను టీవీలో చూడని చెప్పుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరారు. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదా అంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరిగింది. నువ్వు ఒక్కొక్క రంగాన్ని గురించి అడుగు, చెప్తాను నేను. ఎస్ సార్, ఏ రంగాన్ని గురించి అడుగుతావు అడుగు. ఐఎమ్ రెడీ టు. చంద్రబాబు ఉంటేనేమో సంపద సృష్టిస్తాడు, ఆయన కంపెనీలు తీసుకొస్తాడని ఒక పెద్ద ప్రచారం అయితే ఉంది కదా. ఈయన హయాంలో అట్లాంటి హడావిడి ఏం లేదు, అందుకే పరిశ్రమలు రాలేదు. పరిశ్రమలు రాకుండా ఆదాయం ఎట్లా పెరుగుతుంది, సంపద ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడైనా కానీ చేసేవాడు నిలుపుగా నిదానంగా చేసుకుంటూ పోతాడు, చెప్పడు. ఓకే, చెయ్యనటువంటి వాడే డబ్బాలో రాళ్ళేసి వాయించినట్టుగా అదే పనికి వాయిస్తుంటారు అనమాట. నేను చేశాను వాయిస్తుంటాడు. ఉపయోగం ఏముంది దాని మూలకంగా? ఏం చేశాడు, ఏం చేయలేదని ప్రజలకు కనపడుతుందిగా. ఓకే, మరి అని చెప్పి ఆ మాట ఎట్లా అంటారు? తాను ఉంటే, అంటే చంద్రబాబు తాను అధికారంలో ఉంటే కనుక ఈ పాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయ్యేది అని చెప్పి ఒక విమర్శ చేసిండు ఆయన. ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉంటారు బా, ఎన్నో చేస్తూనే ఉంటారు. ఆయన ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టి పెట్టాలి, ఆయన చేయలేదు. ఓకే, పైగా 72% చేస్తానని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పాడు. కాదయ్యా అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ముందు కాఫర్ డ్యామ్ కట్టాలి అని ఇంజనీర్లు చెప్తే నువ్వు నాకు చెప్పేది ఏంది పోరాను, ముందు కాఫర్ డ్యామ్ కట్టలా, వెనక కాఫర్ డ్యామ్ ఏమో సగం కట్టి వదిలేశాడు. దాంతో వాటర్ వచ్చినాయి, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నారు. ఇప్పుడు డబ్బులు ఎవడు ఇవ్వాలా? దాని పనికి మాలి పనులన్నీ చేస్తుంటాడు. మాలాంటి వాళ్ళు చెప్తేనేమో నువ్వు చెప్పొచ్చావులేవా అంటారు. ప్రజలకు కనపడుతుంది కదా. అక్కడ 33,000 ఎకరాలు 33,000 కోట్ల రూపాయలతోటి రీహాబిటేషన్ ప్రోగ్రామ్ అనేది చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ముందు రీహాబిటేషన్ ప్రోగ్రామ్ చేస్తారు, పునరావాసం చేస్తారు. దాని తర్వాత ఇంజనీర్లకు అప్పు చెప్తే కనుక వాళ్ళు ఫౌండేషన్స్ తీస్తారు, కాంక్రీట్ పోస్తారు, ఐరన్ స్టీలు పోస్తారు, గేట్లు పెడతారు, ప్లాస్టింగ్ చేస్తారు, అయిపోద్ది. అది పెద్ద కష్టమైన పని కాదు. అలాంటివి కనుక చేయాలంటే దానికి క్రిటికల్ పాత్ మెథడ్ అని ఒక మ్యాథమెటికల్, ఎకనామికల్ అండ్ స్టాటిస్టికల్ టూల్ ఉంటుంది, అది ఉపయోగిస్తారు. ఇట్లాంటి కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ను ఉపయోగిస్తారు అనమాట. క్రిటికల్ పాత్ మెథడ్ సిపిఎం అంటారు, అలాగే పెట్ అంటారు, ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. ఈ చంద్రబాబు నాయుడు ఏంటంటే నాకు ఎకనామిక్స్ తెలుసు కదా కాబట్టి నాకు అన్ని తెలుసు అనుకుంటాడు. ఆయనకి ఏం తెలుస్తాయి? ఆపరేషన్స్ అండ్ రీసెర్చ్ అనేటువంటి సబ్జెక్ట్లో ఒక పార్ట్ అది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కట్టేటప్పుడు, నేషనల్ హైవేస్ వేసేటప్పుడు, బ్రిడ్జెస్ కట్టేటప్పుడు, ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఆ టూల్స్ని వాడతారనమాట. నాకు ఆ పోలవరం కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ టూల్స్ ఎక్కడ వాడినట్టు కనపడాల. అయితే ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడికి ఆ పెట్ సిపిఎం అనేది తెలియదు. లేకపోతే కనుక అదే పనికి 100 సార్లు చెప్పేవాడు. చెప్పినా వినడేమో, నేనే విజనరీ కదా అని. అది నేనే విజనరీ కదండి, అదే వచ్చింది. ఇప్పుడైనా కానీ ఏంటంటే తెలిసినోడికి చెప్పే పని లేదు. బుద్ధిమంతుడైతే తెలియకపోతే తెలుసుకుంటాడు. చదివి కానీ, చూసి కానీ, విని కానీ నేర్చుకుంటాడు. మరి చంద్రబాబు నాయుడు అంటాడు కానీ పవన్ కళ్యాణ్ అంటాడు నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు? ఇంజనీర్లు కూడా ఏంటంటే ఎందుకు వచ్చిన బాధ, మనం తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తారు, సానేవాడు సావేదో సత్తరు పోని మనకి ఎందుకు వచ్చిన బాధ అని వదిలేసాను. రైట్ సార్, ఇప్పుడు ఇండస్ట్రీల విషయానికి వస్తే వైజాగ్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, సెజ్లని ఇట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు కదా, అవి ఏ రేంజ్లో ఉన్నాయంటారు? చాలా వరకు ఉన్నాయి. ఇంచుమించుగా 1,00,000కి పైగా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అనేది ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పారు.
ఇది నేను చెప్తున్న మాట కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పారు. ఓకే, నేను చెప్తున్న మాట కాదు ఇది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చాయి. కడప స్టీల్ ప్లాంట్ ఏం చిన్నది అనుకుంటున్నాను. ప్రచారం చేసుకోకపోవడం వల్ల ఇవి జనాలకు తెలియలేదంటారా? అంతేగా మరి. ఓకే, ఇప్పుడు ఎవడైనా ఏం చేస్తాడంటే, ఏమీ చేయనప్పుడు ఏం చేస్తాడంటే, చేసిన ఒక్కదాన్ని పట్టుకొని కియా 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 అని కాకి గోల చేస్తారు. ఎందుకంటే చేసినది ఒకటే కదా. అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయిందంటారు, వెళ్ళిపోయిందని చెప్తారు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తారు. నేను నిజంగా లిస్ట్ కనుక తీసి చూస్తే చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, పాయింట్ నెంబర్ 1 సార్, కడప స్టీల్ ప్లాంట్ యాక్చువల్గా విభజన చట్టంలో పెట్టారు. టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ స్టడీ చేసి 6 నెలల్లో మాకు రిపోర్ట్ ఇచ్చి పెట్టడానికి కుదురుతుందా లేదా చెప్పమన్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు దాన్ని తీసి పక్కన పడేశాడు. ఎందుకు? ప్యాకేజ్కి ఒప్పుకున్నాడు కాబట్టి. ఇగో నువ్వు ప్యాకేజ్కి ఒప్పుకుంటున్నావు, నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు, ప్రత్యేక హోదా కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇంకోటి కానీ అడగడానికి వీల్లేదన్నారు. అడకత్తెల్లో పెట్టి నొక్కారు. ఓకే, దాంతో తెలుగు జాతి కొంప మునిగిందనమాట. అది ఒక్క వ్యక్తి చేసిన మాదర్ చేతి పని మూలకంగా కడప స్టీల్ ప్లాంట్ రాలేదు. ఓకే, 20-25 వేల కోట్ల రూపాయలతో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టచ్చు. 5 మిలియన్ టన్సో 6 మిలియన్ టన్సో పెట్టచ్చు. ఓకే, అక్కడ దగ్గరలో ఉన్న ఐరన్ ఓర్ కూడా దొరుకుతుంది. వచ్చినంత మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పెట్టుండొచ్చు ఈజీగా. ఓకే, ఈయన ప్యాకేజీకి ఒప్పుకొని దాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో టేకప్ చేసి జిందాల్ వాళ్ళతోటి కలిసి చేస్తున్నారా లేదా? ఎస్ సార్. సింపుల్ అబ్బాదే, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, 5,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ది, అది స్టేట్ గవర్నమెంట్ పెట్టుబడి. ఓకే, ఇంకొక 5,000 కోట్ల రూపాయలు అనేటువంటిది జిందాల్ వాళ్ళు క్యాపిటల్ రూపంలో తీసుకొస్తారు. ఓ 10,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు లోన్ రూపంలో తీసుకుంటాడు. ఎవడైనా చేసే పని అదే. ఓకే, వచ్చేస్తుంది ప్లాంట్. నీకు 3 సంవత్సరాల్లో ప్లాంట్ కట్టేయచ్చు. దాని చుట్టుపక్కల కనీసం ఒక 400-500 ఇండస్ట్రీలు వస్తాయి. నట్లు బోల్ట్లు తయారు చేసేవి, లాజిస్టిక్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, పెట్రోల్ పంపులు, చిన్న చిన్న హోటల్స్, డాబాలు వచ్చడం వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కూడా. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టకముందు ఊరికి బయట గాజువాకలో పెట్టినప్పుడు గాజువాక ఈజ్ నథింగ్. అదంతా తుప్పల ప్లేస్ లాగా ఉండేది. ఓకే, ఆ స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత గాజువాక డెవలప్ కాలేదా? ఎక్కడైనా అలాగే అవుతుందా? BHEL కానీ ఇంకోటి కానీ మేము చూస్తున్నాం కదా, హైదరాబాద్లో మేము చూస్తున్నాం కదా. BHEL పెట్టిన తర్వాత పటాన్చేరు ఇండస్ట్రియల్ ఏరియా కింద డెవలప్ అయింది. ఓకే, IDPL పెట్టిన తర్వాత జీడి మెట్ల అంతా కూడా ఫార్మా ఇండస్ట్రీకి డెవలప్ అయింది. అదే ఇండస్ట్రీ వచ్చినా కానీ ఇలాగే జరుగుతుంది. కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా? సెంచురీ ప్లైవుడ్ ఉత్తరాఖండ్లో పెట్టారు వాళ్ళు. ఓకే, ఎందుకు? ఉత్తరాఖండ్లో స్పెషల్ స్టేటస్ ఉంది, అందుకని అక్కడ పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళే వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ ఏదో ఇచ్చుంటాడు, అది ఏంటన్నా మనకు తెలియదు. జపాన్కి సంబంధించినటువంటి టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ దేశంలో 2 యూనిట్లు ఉన్నాయి. 3వ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. ఓకే, పెద్ద ఇండస్ట్రీ అయినా కదా. ఎస్ సార్. మహేంద్ర వాళ్ళు ట్రక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాము అని ముందుకు వచ్చారు. ఓకే, అశోక్ లీలాండ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ న్యూ టెక్నాలజీ యూనిట్స్ పెడదాము వైజాగ్లో అని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఓకే, టాటా ఏరోస్పేస్ వాళ్ళు ముందుకు వచ్చారు. అమెరికన్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ LLP అని ఒక అమెరికన్ కంపెనీ, వాళ్ళు ముందుకు వచ్చారు. గ్రీన్కో వాళ్ళు వచ్చారు. ఓకే, సోలార్ పవర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి, ఎక్స్పాన్షన్. ఓకే, టీవీ ఛానల్స్, అది టీవీ ఈ ప్యానెల్స్ ఇది తయారు చేసేటువంటిది. సోలార్ ప్యానెల్స్ తయారు చేసేటువంటి ఒక జర్మన్ కంపెనీ ఈజ్ ఆల్సో కమింగ్. ఓకే, మరి అన్ని ఇండస్ట్రీసే కాదా? అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఉన్నందువలన ఇది జరిగింది అంటారా? అంతేగా మరి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో వాస్ట్ ల్యాండ్ ఉంది. నేను అందుకనే 2019 జూలై ఆగస్టులోనే వేరే వాళ్ళు అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్కి పాసిబిలిటీ ఏంటి అనేసి అంటే, ప్రత్యేక హోదా అనేటువంటిది ఎనీగా వాళ్ళు ఇచ్చేటట్లు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కనుక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తే దొనకొండ అనేటువంటిది బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఏరియా కింద డెవలప్ అవుతుంది. ఓకే, అలాగే ఇంతకుముందు వ్యాన్పిక్ వాళ్ళు డెవలప్ చేద్దామని చూశారు, వాళ్ళనేమో తన్ని గెంటేశారు. అది కూడా బాగా డెవలప్ అవుతుంది. రామాయపట్నం పోర్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వైజాగ్ ఈజ్ గుడ్ ప్లేస్. అనంతపూర్లో విండ్ పవర్, సోలార్ పవర్ పెట్టుకోవచ్చు. ఓకే, అదే అనంతపూర్ జిల్లాలో వేరుశనగ పంట బాగా పండుతుంది కాబట్టి ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఇన్సెంటివ్స్ కనుక కాస్త స్టేట్ గవర్నమెంట్ కనుక ఇస్తే ఫస్ట్ పెట్టేటువంటి వాడు రామోజీరావు గారు అని కూడా చెప్పాను నేను.
ఓకే. ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఉన్నాయి అబ్బా. ఐరన్ ఓర్ ఉంది, బాక్సైట్ ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంది, వాటర్ ప్రాబ్లం మనకేంటో ఏం లేదు, అన్నింటికి మించి వేస్ట్గా ఉన్నటువంటి ల్యాండ్ ఉంది, సీ పోర్ట్స్, మైనింగ్ రిసోర్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్ ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్వతంత్ర సామ్రాజ్యంగా, ఒక స్వతంత్ర దేశంగా ఉన్నా కానీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఓకే. కానీ నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన దౌర్భాగ్యపు పొలిటీషియన్స్ అనుకోవడం అంతే. శాపం అంటారు ఈ రోజులు. అదే పెద్ద శాపం అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే. సో అందుకని ఇండస్ట్రీస్ అనేవి చాలా వచ్చాయి. ఓకే. ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడాను, చాక్లెట్ తయారీ కంపెనీలు కూడా వచ్చినాయి. అది పెద్ద లిస్టే ఉందబ్బా. అది ఇప్పుడు ఆ లిస్ట్ అంతా నేను నా దగ్గర ఉన్న లిస్ట్ అంతా తీసి చూపించాలంటే జనాలకు అంత చెడు చూసే ఓపిక ఉన్నది కాబట్టి చెప్పడం లేదు. ఎవడైనా చూసుకోండి. ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2019, 2024 మధ్యకాలంలో నుండి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఒకసారి మన ముఖేష్ అంబానీ గారు కూడాను వచ్చి చెప్పి వైజాగ్ వచ్చారు. నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను. అవును. శ్రీ సిమెంట్ అని మంచి క్యాష్ రిచ్ కంపెనీ, వాళ్ళకి అప్పు లేవు, ₹1 అప్పు ఉండదు ఆ కంపెనీకి. క్యాష్ రిచ్ కంపెనీ అంటారు దాన్ని. ఓకే. 2500 కోట్ల రూపాయలతోటి మేము సిమెంట్ ప్లాంట్ పెడుతున్నామని చెప్పారు, అది పెట్టారు. ఓకే. సో ఇట్లా వేలల్లో లెక్కేసుకుంటూ కనుక పోతే ఇప్పటి వరకు గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్ట్సే ఇంచుమించుగా 3 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు ప్రొడక్షన్. ఇంకొక 3-4 లక్షలు అనేటువంటిది పైప్ లైన్లో ఉన్నాయి. ఓకే. ఏం అక్కర్లేదబ్బా నీకు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడం గ్యారంటీ, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. గెలిచాడంటే బతిలాడో బంగపడో ఒప్పించో మెప్పించో ఒక 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు కనుక తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్గా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇచ్చే అవకాశం ఉందంటారా కేంద్ర ప్రభుత్వం? ప్రత్యేక ప్యాకేజీని, స్పెషల్ స్టేటస్ని క్యాన్సిల్ చేసిన తరుణంలో స్పెషల్ స్టేటస్ని క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటయ్యా బాబు అంటే చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పని. ప్యాకేజ్ ఒప్పుకున్నాడు ఆయన, పైగా 40 years ఇండస్ట్రీ అంటాడు, నేను ఎకనామిక్స్ చదువుకున్నాను అంటాడు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు వెళ్ళి ఆ హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి బడ్డీ అనేటువంటి ఒక ఊరు ఉంటుంది, చిన్న గ్రామం. ఆ గ్రామంలో వచ్చిన ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు. ఓకే. ఉత్తరాఖండ్లో పెట్టుకున్నారు మన తెలుగు వాళ్ళు. ఓకే. మరి అట్లాంటప్పుడు ఇక్కడికి ఎందుకు కుదరదు? సమ్ రేషియోలో వెళ్ళొచ్చబ్బా. ఏమంటే మోడీ గారు జరిగింది ఏదో జరిగిపోయింది సార్, 10 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ లేకపోతే జనాలు కూడా కష్టపడతాం, నేను మీకు అన్ని విషయాల్లో కూడా కోఆపరేట్ చేస్తున్నాను కదా, ప్రత్యేక హోదాని మర్చిపోండి అంటారేంటి సార్? కనీసం పన్ను రాయితీలు ఇవ్వండి. ఆ పన్ను రాయితీల్లో కూడాను పోనీ 75% మీరు ఇవ్వండి, 25% మేము పెట్టుకుంటాం. ఓకే. ఒక 100 కోట్ల రూపాయలు ఒక కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే, 100 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే 75-25 రేషియోలో పంచుకుందాం మనం. ఓకే. మొత్తం 100 కోట్లను కూడా మిమ్మల్ని వైఫ్ చేయొద్దు అని చెప్పి నేను అనలేదు. 75 కోట్లు మీరు చేయండి, 25 crores మేము చేస్తాం, లేదంటే కొంత మేము కడతాం ఓకే అని అడగచ్చు. ఈసారి మోస్ట్ ప్రాబబ్లీ మోడీ ఆ పని చేస్తారు. నేను యాక్చువల్గా మొన్న జాన్యురీలోనూ అనౌన్స్ చేస్తారని చూశాను. ఓకే. తెలుగు వారికి సంక్రాంతి కానుక అని. ఎందుకు అది కుదరలేదు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ ప్రోటోకాల్ వచ్చింది కాబట్టి కుదరదు, చేయకూడదు. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ విల్ టేక్ ఇట్ అప్. ఓకే. అది డెఫినెట్గా వస్తుందని నాకు చాలా ఆశ ఉంది. దానికి ఏంటంటే మనం 1-4 సార్లు వెంటబడి కన్విన్స్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇస్తే 2.5 లక్షల కోట్ల రూపాయలకి తగ్గకుండా సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఓకే. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఆయన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ వెంకటేష్ అని ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ లాయర్, అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర, అడ్వైజర్లుగా ఉన్నారు. పీయూష్ గోయల్ ఈజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, ఆయనకు కూడా తెలుసు. రమేష్ ప్రభు ఉన్నాడు, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, ఆయనకు కూడా తెలుసు. ఓకే. వెళ్ళి మనం అక్కడ కూర్చొని చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, 1-4 సార్లు చెప్పాలన్నమాట. ఓకే. ఇప్పుడు మన తెలుగు టీవీ ఛానల్స్ అన్న ఈ దిక్కుమాల ఈనాడు రామోజీరావు, TV5 సాంబశివరావు వీళ్ళందరూ చేసే దిక్కుమాలి పని ఏంది? అబద్ధం చెప్తారు. సో ఇండస్ట్రీస్ గురించి అది రైట్ సార్. ఇంత బాగా చెప్తున్నారు. అయితే వలసలు ఇంకా ఎందుకు తగ్గించలేకపోయారు, రోడ్లు సరిగా వేయలేకపోయారు అని చెప్పి కూడా ఒక విమర్శ ఉంది. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశాడంటే, నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు వేసేసి అంతకని తీసుకోపోవా బాబు అని ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి పల్నాడు ఏరియాలో రోడ్డు కనుక వెయ్యాలంటే, ఒక 5 సంవత్సరాల పాటు స్టాండర్డ్గా ఉండే రోడ్డు కనుక వెయ్యాలి అంటే, రాకీ సాయిల్ కాబట్టి నువ్వు 3-3.5 అడుగులు తవ్వి 2 లేయర్లు 3 లేయర్లు వేసి దానిపైన బ్లాక్ టాప్ వేసి లైన్లు కొడితే 5 years చెక్ చదవదు.
ఓకే. కానీ నువ్వు అదే కృష్ణా డెల్టాలో కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కానీ చేస్తే సంవత్సరంలో పోద్ది రోడ్డు. ఓకే. ఎందుకంటే అది లూజ్ సైడ్, అది భూమిలోకి నీరు ఇంకుతుంది. ఓకే. అందుకని నువ్వు అక్కడ 6 అడుగులు తవ్వాలా 7 అడుగులు తవ్వాలా, ఏ టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సెంట్రల్ రోడ్స్ ఆర్గనైజేషన్ని పిలిచారు. ఓకే. వాళ్ళు డీటెయిల్గా అన్ని ప్రదేశాలను కూడా చూసి సాయిల్ టెస్ట్ చేసి అక్కడ వర్షపాతం ఎంత ఉందో చూసి ఓకే జియోగ్రఫికల్ స్లోప్స్ ఎలా ఉన్నాయని చూసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు రోడ్డు వేయడం మొదలుపెట్టారు. ఓకే. అందుకే డిలే అవుతుందంటారా? అందుకే డిలే అవుతుంది. ఎందుకంటే అంటే ఒకసారి రోడ్డు వేస్తే ఇంకా 4-5 సంవత్సరాలు ఇంకా దాని మెయింటెనెన్స్ గురించి మర్చిపోయేటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ హైవేస్ ఇవన్నీ అంతేగా. మరి దాంట్లో ఉన్న క్వాలిటీ దీంట్లో ఎందుకు లేదు? ఎందుకంటే అక్కడ నువ్వు డబ్బులు కడుతున్నావు, నువ్వు రోడ్డు కన్నా సరిగా లేకపోతే ప్రజలు నడ్డి మీద తంతారు. అవును. మరి ఇవన్నీ ఫ్రీ కదా, అసలు అభివృద్ధి కాదు, ఒక గీటరాయి లాగా అనిపిస్తుంది అనమాట. అంతే కదా. రోడ్వేస్, రైల్వేస్, సీపోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అనేటువంటిది అభివృద్ధికి గీటరాయి. ఓకే. అందుకని అది లేట్ అవుతుంది, ప్రజలేం వర్రీ కావాల్సిన పని లేదు. అది ఒక పెద్ద బృహత్తర ప్రణాళిక కింద తీసుకున్నారు. ఓకే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇక మీద మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డినే తలుచుకుంటారు, ఎంత బాగుందిరా బాబు ఈ రోడ్డు అని. అది పల్నాడు ప్రాంతంలో కావచ్చు, కడపలో కావచ్చు, చిత్తూరులో కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అమలాపురం, పెద్దాపురం, కాకినాడ లాంటి లూజ్ సాయిల్ ఉన్న ఏరియా అయినా కావచ్చు. ఓకే. దాని మీద నువ్వు రీసెర్చ్ చేయాలి కదబ్బా, ఎందుకు పోతున్నాయి రోడ్లు అని ఆలోచించాలి కదా. మన హైదరాబాద్లో చూస్తుంటాం, చూసారా ఒకసారి రోడ్డు పోయింది కదా అని చెప్పి వర్షాకాలంలో రోడ్డు ఎత్తారు, అది ఉంటుందా? కొట్టుకుపోద్ది అది. అవును, రాత్రి వేస్తారు, తెల్లారేసరికి లేచిపోతుంటుంది. అది తప్పది. ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి అది రోడ్ల పరిస్థితి బాగానే బాగుపడుతుంది. మరి ఇప్పటి వరకు రోడ్ల పరిస్థితి ఎట్టుందని అంటే దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలిన పని మూలంగా రోడ్లన్నీ అలా తయారయ్యాయి. పెద్ద పెద్ద గుంతలు పడ్డటువంటి మాట వాస్తవమే. కానీ ఎవడన్నా కానీ ఎందుకు గుంత పడ్డది ఈ రోడ్డుకి, ఈ రోడ్డు ఎవడు వేశాడో, ఎవరి టైంలో వేశాడని ఎప్పుడన్నా అడిగారా? ఎందుకు అడిగారు ప్రజలు? ఓకే. ఒకసారి ఆ లిస్ట్ అంతా తీస్తే తెలుస్తుంది మీకు, ఏ రోడ్డు ఎక్కడెక్కడ వేశారు, ఏడు సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడాను 54,000 కిలోమీటర్ల రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఓకే. అందులో ఇంచుమించుగా 8,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్, సెంట్రల్ గవర్నమెంట్ టోల్స్ ఇస్తారు, వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఒక 14,000 కిలోమీటర్లు అనేటువంటిది స్టేట్ హైవేస్ ఉన్నాయి. ఓకే. అవి కొంచెం గట్టిగానే ఉంటాయి. ఇంచుమించుగా 32,000 కిలోమీటర్లు అనేటువంటిది పంచాయతీ రోడ్స్ ఉన్నాయి, పల్లెటూరుల నుంచి పోయేటువంటి రోడ్స్ అవి ఉన్నాయన్నమాట. ఆ కాంట్రాక్టర్లకు అసలు డబ్బులు సంపాదించేది ఆ రోడ్లలోనే. ఆడు 3 అడుగులు తవ్వాల్సిన దగ్గర 2 అడుగులు తవ్వుతాడు, ఇంజనీర్లు వీళ్ళు ఖచ్చితంగా మంచుకుంటారు, ఆ మినిస్టర్ గారికి కష్టపోతాయి. ఇంక రోడ్డు మరి పాకేమైంది? ఇవన్నీ ప్రజలకి ఏమో తెలియక రోడ్లు బాగాలే, రోడ్లు పోతుంది. నీకు రోడ్డు బాగుందా లేదని ఎదురుగా కళలో కనపడుతుంది కాబట్టి మనం తిట్టుకుంటాం. ఓకే. కానీ రోడ్లకి కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, దానికి షీట్ టెక్నాలజీ కూడా వస్తూ ఉంది ఇప్పుడు. ఓకే. అంటే ఎన్ని అడుగులు అయితే తవ్వాలో అన్ని అడుగులు తవ్విన తర్వాత ముందు ఆ పాలిథిన్ షీట్ వేసేస్తారు. ఓకే. ఆ పాలిథిన్ షీట్ కనుక వేస్తే ఇంక భూమిలోకి నీళ్లు ఇంకవు. భూమిలోకి నీళ్లు ఇంకలేదు అనేసి అంటే రోడ్డు బాగా కాదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. వీళ్ళందరూ కాంట్రాక్ట్లు ఏం చేస్తారంటే వాడిని 3 లేయర్లు వేసి చేయరా బాబు అనేసి అంటే వీడు 2 లేయర్లే వేస్తాడు, అందుకని రోడ్డు సంక్రాంతిపోతాయి. అంటే రెగ్యులర్గా డబ్బులు రావాలి కదా దాని మీద. అది రైట్ సార్. నెక్స్ట్ అంశాన్ని విషయానికి వస్తే ఎడ్యుకేషన్ గురించి, అంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్రచారం జరుగుతుంది. సంస్కరణలు కావచ్చు, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? 100% వాస్తవం. నేను చదువుకునే మొన్న నా స్కూల్కి వెళ్ళి చూసొచ్చాను. నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు అని ఒక గ్రామం అనమాట. జనాలకు ముత్తుకూరు అంటే తెలియకపోవచ్చు, మన నవయుగ పోర్టుకి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. నేను చదువుకునే నా స్కూల్ని వెళ్ళి చూసొచ్చాను అనమాట, ఎలా ఉందని. చక్కగా బల్లలు ఉన్నాయి, మేము అప్పుడు కింద కూర్చునేవాళ్ళం. ఓకే. చక్కగా బల్లలు ఉన్నాయి, బ్లూ కలర్ బల్లలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మంచి ఏరీగా ఉంది, వెలుతురు వస్తుంది, డిజిటల్ బోర్డు ఉంది, పైన ప్రొజెక్టర్ ఎలాంటి తీశారు. ఓకే. మరి అది టెక్నాలజీగా. దీనికి కూడా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారుగా. అవును, ఇంగ్లీష్ మీడియం వద్దనే కదా చంద్రబాబు నాయుడు కేసు పెట్టింది. బుర్ర తలకాయలు ఉంటుందా, మోకాల్లో ఉంటుందా? ఆయన తెలుగు మీడియంలో చదువుకున్నాను, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, దాని మూలకంగా అంతగా అభివృద్ధి చెందలేకపోయావు, నువ్వు బాధపడుతున్నావు, నేను బాధపడతాను కొంతవరకు. తర్వాత నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, ఐఎమ్ ఆల్ రైట్. నీ కొడుకు చదువుకుంది ఇంగ్లీష్ మీడియం కదా, నీ మనవాడు చదువుతుంది ఇంగ్లీష్ మీడియం కదా, మరి వేరే వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దని కేసు పెడతా ఉంది. ఆయన బుర్ర తలకాయలో ఉందా, మోకాల్లో ఉంటుందా? ఆయనకి నిష్పక్షపాతంగా ఆడుకుందాం మనం. ఓకే. మరి తప్పు కదా అది. ఎస్ సార్. ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్,
ఆ బైజూస్ దాని గురించి అలాగే మాట్లాడండి. బైజూస్ అంట బ్రదరు, బైజూస్ అంట తమ్ముళ్ళు అంటాడు. ఆ బైజూస్ ఏందన్న సంగతి నీకేమో తెలుసా? ఆ బైజూస్ అనేటువంటి ఇట్ ఇస్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని కూడా ఏంటంటే ట్యాబ్స్లో ఆ సాఫ్ట్వేర్ని ఉన్నటువంటి దానికి లోడ్ చేసి ఇస్తారు. అవును, ఆ సాఫ్ట్వేర్ని పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. నేను కూడా చూశాను, మన వెళ్ళాడు మా పిల్లల దగ్గర చూశాను నేను ఎట్లా పనిచేస్తుంది అనేసి. అంటే చాలా బాగా పనిచేస్తాయండి, బ్రహ్మాండంగా యూజ్ చేస్తారు. వాడు నాకు చూపించారు ఎట్లా చేస్తారన్నది. ఓకే, పిల్లలే అదే స్కూల్లోకి వెళ్తే ఆ రోజు మాకు భోజనం కూడా పెట్టారు. వాళ్ళు భోజనం కూడా చాలా బాగుందయా. ఓకే, కరివేపాకు రైస్ ఉంటుంది ఆ రోజు పెట్టారు, చాలా బాగుంది అది. ఓకే, బల్లలు బాగున్నాయి, డిజిటల్ బోర్డ్స్ పెట్టారు, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చారు. ఈవెన్ సండేస్ కూడా వచ్చి పిల్లలు చదువుకుంటారంట. ఓకే, ఆ టీచర్స్ కూడా అలాగే ఉన్నారు. సో ఇప్పుడు నేను పోయినప్పుడు అది యాక్చువల్గా సండే. ఆ టీచర్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నాను. వాడు ఏంటండి అన్నీ పిల్లలకి పరీక్షలు అయిపోయినాయి ఇంకా వస్తున్నారు ఏంటండి అనేసి. అంటే వాళ్ళకి ఇక్కడే బాగుందంటండి చదువుకోవడానికి, చెట్ల మధ్యలో హాయిగా ఉందని వస్తున్నారండి. మళ్ళీ అందుకని మనం కూడా ఏదో ఒకళ్ళు ఇద్దరు అనుకుంటామండి, మేము వాలంటీర్గా చేస్తున్నామండి అని చెప్పాడు ఆయన. ఓకే, సో అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ రియల్లీ గుడ్. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేసింది అందుకే దాన్ని. ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్ అని. బెండపూడి అనేటువంటి స్కూల్లో బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి పిల్లలు వైట్ హౌస్లో వచ్చి వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారుగా. అవును, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మాట్లాడారుగా వాళ్ళు. అవును, ప్రసంగించి వచ్చారు. మరి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఏమైనా జరిగిందా? పోనీ ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోకి పోయి వచ్చాడు. మరి ఆయన ఏమైనా పెద్ద పోటుగాడు మనగాడు అంటే ఈవీఎంలు పనికిమాలిన మిషన్లు అంటాడు. ఇంకేం చెప్తాను చెప్పు ఆయనకి. ఓకే, సరే తీసేయి. లోకేష్ బాబుని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ సంగతి బాగా తెలుసు. నేను కనుక పోయాను అనేసి అంటే తెలుగుదేశం పార్టీ క్లోజర్ బాబు అన్న సంగతి ఆయనకి తెలుసు. ఇంత విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినా కూడా రంగులేసి ఏదో తీర్చిదిద్దితే అయిపోయిందా, ఇంకా చాలా చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎవడా మాట్లాడేవాడు చెప్పు తీసుకొట్టాలి దరిద్రముడు. అరే నేను చదువుకున్న స్కూల్లో నేను వెళ్ళి చూసి వచ్చానంటుంటే, మా స్కూల్ కూడాను రీబిల్డ్ చేసినప్పుడు మేము అందరం కూడాను 1.5 crores 1.5 కోటి కాంట్రిబ్యూట్ చేసాం మా స్కూల్కి. దాచపల్లి ఉండే మా స్కూల్కి. ఓకే, మరి అరే బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్స్ పెట్టారు, అందులో కంప్యూటర్స్ పెట్టారు, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఇంకేం కావాలి? ఎందుకంటే నీకు ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. ఇంట్రెస్ట్గా ఉన్నాయండి పిల్లలు. సాయంత్రం పూట కూడా వచ్చి స్కూల్లోనే చదువుకుంటున్నారు. రాత్రిపూట 8 9 వెళ్తారట. నేను అప్పటికే అడిగాను కొంతమందిని, మీరే 3-4 కిలోమీటర్ల దూరం నుంచి వస్తూ ఉంటున్నారు కదా, మీరు ఎట్టపోతారు అనేసి అండి. ఆర్టీసీ బస్సులో వెళ్తామండి అన్నారు. మరి ఏంటి ఆర్టీసీ బస్సులో మరి టికెట్లు ఏమైనా కొనుక్కుంటారా సంగతి సంవత్సరం అంటే? ఏదో నెలకు పాసులు ఉంటాయండి, ఆ పాసులు ఏదో కొనుక్కుంటామండి అనేసి నేను పిల్లలకు చెప్పాను అనమాట. ఇట్లా దగ్గర ఉండేటువంటి వాళ్ళు వచ్చి చదువుకోవాలనే పని అయితే ఆర్టీసీ ఫ్రీగా ప్రొవైడ్ చేయమని చెప్పి మీ జగన్ మామయ్యని అడగండి అని. అడుగుతామండి అన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. అది చాలా చిన్న విషయం, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మొన్న టోఫెల్లో కూడా 4.5 లక్షల మంది పాల్గొన్నారని ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఆంధ్రప్రదేశ్ కనపడట్లేదు. అవన్నీ కనపడవా వాళ్ళకి? మేము చెప్పిందే కరెక్టు, మేము ఏది చెప్తే నువ్వు అదే చెయ్యాలి, మేము ఏది చెప్తే నువ్వు అదే రాయాలి, మేము ఏది చెప్తే నువ్వు అదే వినాలి, అంతే. దట్స్ ఆల్. ఇంకొకటి పచ్చపత్రికల్లో రాకపోతేనేమో అసలు మా దృష్టికి రాలేదనే కాడికి మాట్లాడుతున్నారు కొంతమంది. అది రామోజీరావు నన్ను ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి వీళ్ళు 3rd class fellows స్వామి. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు ఇప్పుడు తీసుకున్న టాపిక్ ఏంది? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని అడిగావు. నువ్వు మధ్యలో అనవసరం ఇట్లా పనికి మాలిన పేర్లు తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తావు ఏంది? చెప్పు నీ లిస్టులో ఇంకా ఏమున్నాయో. రైట్ సార్, హెల్త్కి సంబంధించి మీరు గుర్తించిన సంస్కరణలు ఏంది, ఎట్లా డెవలప్ చేశారు దాన్ని? వైద్య రంగం 54,000 మంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నారా? 17 కొత్త మెడికల్ హాస్పిటల్స్ వస్తున్నాయా? మొన్న నేను ముత్తుకూరు వెళ్ళినప్పుడు కూడా చూసి వచ్చాను. మా నాన్నగారు హాస్పిటల్లోనే పనిచేశారు. 1937 నుంచి 1969 వరకు ముత్తుకూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే పనిచేశారు. ఓకే, మొన్న వెళ్ళినప్పుడు చూసి వచ్చాను నేను హాస్పిటల్ని. ఓల్డ్ బిల్డింగ్ని డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కట్టారు. ఆ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. అయితే ఏంటంటే కరోనా టైంలో మూసేశారట, ఇంకా రీఓపెన్ చేయలేదు. ఓకే, డాక్టర్స్ నర్సెస్ అందరు కూడా రెగ్యులర్గా వస్తున్నారు. మందులు కూడా చక్కగా స్టాక్ కనపడతా ఉంది నాకు. ఓకే, ఆ ఫొటోస్ కూడా తీసుకొచ్చాను నేను. కానీ వైద్య రంగం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, నిజంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టు ఇంటింటికి వైద్యం అందుతుందంటారా? అందుతుంది. ఓకే, డాక్టర్స్ కూడాను చాలామంది ముందుకు వచ్చి వాలంటరీగా చేస్తున్నారు. అబ్బా, ఇంత ముందులాగా లేదు వ్యవహారం ఇప్పుడు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ₹1,00,00,000 డబ్బులు పెట్టి కొనుక్కొని మల్లారెడ్డి కాలేజీలో 3 కోట్లు 4 కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఆ కేటగిరీ వేరే. ఓకే, గుంటూరు మెడికల్ కాలేజీ, వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో సీట్లు తెచ్చుకొని చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళకి
ఆ సేవ చేయాలి అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది. ఓకే. వాళ్ళే మన చాలామంది డాక్టర్లు జాయిన్ అయింది. కానీ విద్యారంగము వైద్యరంగము రెండు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే. ఇవి రెండే ఓటింగ్కు సానుకూలం అవ్వచ్చా అధికార పార్టీకి? అంతే కదా మరి. విజ్ఞానవంతమైన జాతి, ఆరోగ్యవంతమైన జాతి చాలు కదా. ఓకే. అందుకని ఆ రెండింటి మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి. ఓకే. కరప్షన్ లేదు. డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కావాలని ఏది కావాలనే వస్తుంది. ఏం కావాలి నీకు? ఓకే. నెక్స్ట్ రైట్ సార్. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే డిసెంబర్ జనవరి నుంచి మొదలైన ప్రచారంలో భాగంగా తీవ్ర వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలేమో వాలంటీర్ వ్యవస్థ టెర్రరిజం అంటే తీవ్రవాదుల గ్రూప్ లెక్క తయారైంది, స్లీపర్ సెల్స్ లాగా మారిందని చెప్పి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడతాడు. రీసెంట్గా ఎన్నికల సంఘం ఏమో ఆ వాలంటీర్ వ్యవస్థను డీబార్ చేస్తూ నిర్ణయం మాట్లాడినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడో కానీ వాడు అసలు టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు. అసలు టెర్రరిస్టు స్లీపర్ సెల్స్ అంటే వాడికి ఏమన్నా అర్థం తెలుసా? యూజ్లెస్ ఫెలో కాకపోతే బుద్ధి జ్ఞానం ఉందా? ప్రతి 50 ఏళ్లకు కూడాను ఒక వాలంటీరు, ఆ ఏరియాకి సంబంధించిన వాడు, ఆ వార్డుకి సంబంధించిన వాడు, ఆ గ్రామానికి సంబంధించిన వాడు కానీ ఆమె కానీ ఇచ్చేటువంటిది 5,000 రూపాయలు. అది కూడా గౌరవ వేతనం. వాడికి చిన్న చిన్న వ్యాపారాలు ఉండవు, 2 ఎకరాల పొలం ఉండవు, వాడి పని ఏదో వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇది వారంలో నెల మొత్తం మీద వారం రోజుల కంటే పని ఉండదు. అంతే. శుభ్రంగా ఇంటికి తెచ్చిస్తున్నారు కదా. ఇంకేం కావాలి అంతకంటే నీకు? ఇంతకుముందు అంతా కూడాను డెత్ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, కులం సర్టిఫికేట్ కావాలి, ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగలాగా తెచ్చేవాడు. దానికి రికమెండేషన్లు. ఎంఆర్ఓ గారేమో గుంటూరులో ఉంటాడు, ఆయనకి పోస్టింగ్ ఏమో దాచేపల్లిలో ఉంటుంది. ఆయన ఏమో పొద్దున్నే వస్తాడు, సాయంత్రం పోతాడు. రావడానికి 2 గంటలు, పోవడానికి 2 గంటలు. అయ్యగారేమో తీరిగ్గా 11 గంటలకు వస్తాడు. 11 గంటలకు వచ్చిన తర్వాత మొహం కడుక్కొని టీ తాగి కాసేపు పేపర్ చదివి 12ంటికి పని మొదలు పెడతాడు. 1 గంటకి లంచ్ అంటాడు. ఈ జనాలందరూ 10 గంటలకు వెళ్ళి అక్కడ పిచ్చి ముండాడుగులాగా కూర్చుంటారు. ఓకే. ఒక 4 5 చూసేదన్నా ఇంక అయ్యగారికి మీటింగ్ ఉందంట, ఆర్టీఓ గారు మీటింగ్ పెట్టారంట నరసరాపేటలో వెళ్ళిపోతాడు. నేను ప్రాక్టికల్గా చూశాను. ఇంతే సంగతి. నీకు పనులు ఎట్టయితే నీకు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదుగా. వాలంటీర్లు పెట్టిన తర్వాత ఇవాళ కాకపోతే రేపు, రేపు కాబట్టి ఎల్లుండి. ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు వెళ్తున్నారు, సొంతకాలు పెట్టుకుంటున్నారు, తీసుకొస్తున్నారు. అయిపోయింది. ఓకే. కంఫర్టబుల్గా ఉంది కదా, నీకు పోయే పని లేదుగా. అది పెన్షన్ల కోసం అని చెప్పి రోజుల తరబడి తిరిగేవాడు స్వామి ఇంతకుముందు. ఎండాకాలం ఎస్పెషల్లీ ఎండాకాలంలో పెన్షన్లు తీసుకోవడం అంటే సామాన్యమైన పని కాదు. అవును. అక్కడికి వెళ్తే వాటర్ ఉండదు, టెంట్ ఉండదు. వాడేమో ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొస్తాడు. క్యూలోనేమో ఒక 100 మంది పైన ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి పనిచేసిన తర్వాత క్యూలో ఇంకొక 15-20 మంది ఉంటారు. డబ్బులు అయిపోయినాయి, రేపు రండి పోండి అంటాడు. ఈ 20 మంది మళ్ళీ రేపు రావాలి. ఆ మొదటి రోజు 2వ రోజు పోతే రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి వీళ్ళు 4వ రోజు 5వ రోజు పోతారు. ఇబ్బంది కదా అది జనాలకి. మొన్న కూడా చూసిన ప్రాబ్లం లేదు కదా. ఏప్రిల్ 1, 2, 3 రోజుల పాటు అది ఒక పెద్ద ప్రహసనం లాగా తయారైంది. ఒక 30 మంది దాకా చనిపోయారు. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్కి ఇవ్వకపోవడం మూలంగా ఈ దిక్కుమాలని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చారు. తప్పు ఎవరిది అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్దే తప్పు. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా వెళ్ళారో మీ దగ్గర ఉన్న పర్ఫెక్ట్ డేటా ఇవ్వాల్సింది వాళ్ళకి. ఓకే. ఇచ్చి వాళ్ళని కనుక ఒప్పించినట్లయితే వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. తప్పు కదా అది. ఓకే. సరే, అల్టిమేట్గా అది వాళ్ళ మీదకే పోయింది అనుకో. మళ్ళీ ఆయన ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ళకి పెట్టాడు, నేను 30 ఏళ్ళకే పెడతానంటాడు. ఆయన 5,000 ఇచ్చాడు, నేను 10,000 ఇస్తున్నానంటాడు. అవును. ఇప్పుడు శ్రీలంక కాదు, ఇప్పుడు శ్రీలంక కాదు. 5,000 ఇస్తే శ్రీలంక అయిపోద్ది, 10,000 ఇస్తే మళ్ళీ శ్రీలంక కాదు. శ్రీలంక కాదేమో కానీ పాకిస్తాన్ అవుద్దాం. మరి ఏదో అంటుంటా చిప్పు దొబ్బింది ముసలోడు, ఏదో అంటుంటాడు పోనీ. ఎందుకంటే ఓడిపోతాడన్న సంగతి తెలుసు ఆయనకి. ఓకే. ఆయన పరమపదించిన తర్వాత ఈ లోకేష్ అనేటువంటి వాడు వీడియో పెద్ద పప్పు, వీడు దేనికి పనికిరాడన్న సంగతి తెలుసు. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, అరటిపళ్ళు అమ్ముకోవాల్సిందేన సంగతి తెలుసు. పాలు పెరుగు అమ్ముకోవాలన్న సంగతి తెలుసు. అందుకని ఆయనకి ఏంటంటే ఇక ఏం చేయాలో తోచక ఈ రకమైన దిక్కుమాలిన కామెంట్స్ అన్ని చేస్తాడు. భయం స్వామి చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు మహా భయస్తుడు, జనాలు అనుకుంటారు కానీ చాలా భయస్తుడు. వేరే వాడిని కనుక ఎదగనిస్తే వెన్నుపోటు పొడుస్తాడేమో భయం ఆయనకి. వేరే వాడిని ఎదగనీడు. తన నీడని తానే నమ్మనంత భయస్తుడు అంటారు కదా. నమ్మడానికి భయస్తుడు. నాకు ఆయనే కాదు, నాకు తెలుగుదేశం పార్టీలో కూడా తెలిసిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది చెప్తారు అబ్బే చంద్రబాబు నాయుడు ఉత్త పిరుకోడండి, బయటకు వచ్చాడు డామింగ్ మాట్లాడతాడని. కానీ అబ్బే మహా పిరుకోడండి, ఉత్త పిరుకోడండి అంటాడు.
ఇప్పుడు వాడు చెప్పిన మాట చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి మీద వాడు రాయికి ఆయన దడవకుండా అలాగే ఉండి ఇంజనీర్ వేసుకొని ఒకరోజు రెస్ట్ తీసుకొని వచ్చాడండి. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు విషయంలో కానీ తెలిస్తే నానా గోళ చేసేవాడండి అంటారు. రోజుకొక వీడియో అదేందా నానా గోళ చేసేవాడు అంట, నువ్వు బలేవాడు, పోయినసారి బాంబు బ్లాస్ట్ చేస్తేనే కూడా మనిషి బయటపడ్డాడు కదా అనేసి అంటే ఆ రోజులు వేరే ఈ రోజులు వేరండి. బాంబు బ్లాస్ట్ జరిగిన రోజుల్లో 84 సంవత్సరాలు, ఇప్పుడు ఆయన 74 సంవత్సరాలు సార్. అసలు లేనిపోయిన రోగాలన్నీ వచ్చినాయి ఇప్పుడు ఆయనకి. మనిషి మహాభయస్తుడు అండి అంటాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు నాకు కొంతమంది. ఆయన ఏదో అంటూ ఉంటాడు, ఆయన గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది, లోన్స్ విపరీతంగా తీసుకొస్తున్నారు. అంటే ఈ సంక్షేమాన్ని అమలు చేసే క్రమంలో విపరీతంగా అప్పులు చేస్తూ పోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించాడని చెప్పి ప్రతిపక్షాల విమర్శ. అందులో నిజమెంత? తప్పుడు విమర్శ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు 1,13,000 కోట్ల రూపాయలు 58% అది చట్టంలోనే పొందుపరిచింది. ఓకే. చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి అది 2,65,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు అనేటువంటిది కార్పొరేషన్స్ చేసినాయి. ఓకే. లాస్ట్ టైం ఎంపీ ఒక ఆయన అడిగాడు, తెలుగుదేశం ఎంపీని అడిగింది, అది కూడా పార్లమెంట్లో అడిగితే 4,42,442 కోట్లు అని క్లియర్గా ఇన్ రైటింగ్లో చెప్పారు. ఓకే. మరి 10 లక్షల కోట్లు ఏడుంది? ఈయనేమో 10 లక్షల కోట్లు అంటాడు, పురంధరేశ్వరి 10 లక్షల కోట్లు అంటది. అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి ఆయనేమో 12 లక్షల కోట్లు అంటాడు. వీళ్ళందరూ అంటున్నప్పుడు మనం అనకపోతే బాగుండదు కదని టీవీ5లో సాంబశివరావు అదే మాట అంటాడు, ఏబిఎన్లో వెంకటకృష్ణ అదే మాట అంటాడు. వాళ్ళ ముడ్డి కడుక్కోవడం వాళ్ళకి చేత కాదు. ఏ పనికిమాలం వాళ్ళకి 3rd క్లాస్ ఫెలోస్ తీసే వాళ్ళు అలాగే అంటూ ఉంటారు. పార్లమెంట్లో ఒక బాధ్యత కలిగిన మినిస్టరు అడిగిన ప్రశ్నకి ఇన్ రైటింగ్లో సమాధానం ఇచ్చాడంటే అది ఎథనెటిక్ ఫిగర్. ఆర్బీఐ చెప్పింది అంటే అది ఎథనెటిక్ ఫిగర్. 10 లక్షల కోట్లని మీరు అంటున్నారు కదా, మరొకసారి కేసు పెట్టు. ఓకే. నిర్మలా సీతారామన్ గారి మీదనే కేసు పెట్టు. ఏంటంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం 10 లక్షల కోట్లు అయితే మీరేందండి 4,42,000 కోట్లు అంటారని ఒక 100 కోట్ల రూపాయలు కేసు పెట్టడం మీద పర్మిషన్ దావాయి. లేదంటే నిర్మలా సీతారామన్ పురంధరేశ్వరి మీద వేస్తే పోతిగా పనికి మాలిన ఇన్ఫర్మేషన్ చెప్పబాకండి. అదే వీళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే 1 10 చెప్తే జనాలు నిజం అనుకుంటారు. జనాలు తెలియదు అనుకుంటున్నాం. ఇది బురద రుయ్యాలి, కడుక్కోవాలి అంతే. కానీ ఆంధ్రప్రదేశ్కి అప్పు అంత లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారము 4,42,442 కోట్లు. అయినా కేంద్ర సంస్థలు అనేవి కొన్ని ఉంటాయి కదా సార్, ఆర్బీఐ అని, తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, ఇవన్నీ క్రాస్ చేసి మరి ఇస్తారా లోన్లు? అవన్నీ తెలియకుండానే ఈ పచ్చపత్రికలు రాస్తున్నాయా? అందుకనే కదా వాళ్ళ పచ్చపత్రికలు అన్నది. పిచ్చి ముండవాడుకులు పచ్చపత్రికలు దేనికంటారు అనుకున్నాను. అందుకే అంటారు, వాళ్ళకి తెలియదు, వేరే వాళ్ళు చెప్తారు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. అయినా రామోజీరావు పేపర్లో రాసింది మనం నమ్మడం ఏందా? రామోజీరావు అనే వ్యక్తి ఒక పెద్ద 3rd క్లాస్ ఫెలో, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఆర్బీఐ చట్టంలో క్లియర్గా రాసి ఉంటే దాన్ని వైలేట్ చేసి 2,02,600 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్న మనిషి నువ్వు. నేనంతా తిరిగి ఇచ్చేసానండి అని చెప్పి పచ్చి అబద్ధం చెప్పినోడు నువ్వు. ఓకే. అది చెప్పిన తర్వాత కూడాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడిగి ఇచ్చిన నోటీస్గా సమాధానం ఇచ్చి తర్వాత కూడాను 2,000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి వాడు నువ్వు మాట్లాడితేట. రేపు 23వ తారీఖు కదా గుంటూరులో మీటింగ్ ఉందంటే రమ్మన్నారా, వెళ్తాను నేను. నిన్నగాక మొన్ననే కదా, 2 రోజుల కిందనే కదా సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గట్టిగానే చెప్పారుగా. అవును, 6 నెలలలోపు విచారణ పూర్తి చేయాలి. మరి ఓకే, ఇరుక్కుంటారంటారా? మార్గదర్శి ఆల్రెడీ ఇరుక్కుంటాడంట. ఏనే దానికి ఇప్పుడు ఆల్రెడీ 86 ఏళ్ళు ఈ కేసుని ఎట్లా ఇంకో 4 ఏళ్ళు కనుక పొడిగించినట్టు కనుకైతే నేను కనుక పరమపదిస్తాను. ఇంకప్పుడు జైలు శిక్ష ఏముంటుంది? 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలా. ఓకే. దానికోసం ఈ తాపత్రయం అంతా ఈ 10 ఏళ్ళ నుంచి నువ్వు కట్టేశానన్నావు అందరికీ. ఎవరికి కట్టేసావు చెప్పడానికి ఏమైంది? ఓకే. నేను అది కనుక చెప్పినట్టయితే రాష్ట్రంలో రక్తపాతము జరిగిపోతుంది, రాజశేఖర రెడ్డి గారు చంపేస్తారు వాళ్ళని అని చెప్పి కోర్టులో పెట్టాడు. అందుకనే వాళ్ళు టెంపరీ స్టే ఆర్డర్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఎన్వి రమణ ఉన్నప్పుడంటే కుదురుతామో కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది చంద్రసూడు. ఓకే. నరాలు తీస్తాడు బయటికి, డొక్క పగిలిపోద్ది వాళ్ళకి, సామాన్యం కాదు. ఓకే. రామోజీరావు గారికైనా అంతే, చంద్రబాబు నాయుడు 17A అయినా అంతే. రైట్ సార్, ఈ అప్పులకు సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు మరి? వీళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారం అంతా లేదు, నమ్మాల్సిన అవసరం లేదంటారు, లిమిట్స్లోనే ఉన్నాయి. ఓకే. దాని గురించి అంతగా వర్రీ కావాల్సిన పని లేదు. అంతవరకు ప్రజలు తెలుసుకుంటే చాలు.
ఓకే. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకున్నదంటూ ఏమీ లేదు. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా 2,30,000 కోట్లు 2,40,000 రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టినట్టుగా కనపడుతుంది. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది కదా సార్. ఇంకేం కావాలి, అవన్నీ ఫిగర్స్ అథెంటిక్ ఫిగర్స్. కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాడు చెప్పినా, లేకపోతే RBI వాడు చెప్పినా, కేంద్ర మంత్రి ఎవరన్నా చెప్పినా అది నమ్మాలి. కానీ ఈ TV5లో సాంబశివరావు, ఆ TV5లో సాంబశివరావు జీవీ రెడ్డిని ఒక ఆయన పిలుస్తాడు. ఓకే. ఆ జీవీ రెడ్డి ఏమో వైసీపీలో చేరడానికి ట్రై చేశాడు, వాళ్ళు ఏమో తన్ని గెంటేశారు. దాని తర్వాత కాంగ్రెస్లో పోదామని చూశాడు, కాంగ్రెస్లో పోయి తులసిరెడ్డి నెంబర్ తిరిగేవాడు. ఓకే. ఇప్పుడేమో వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన ఈ డిబేట్స్ అన్నింటిలో వస్తుంటాడు. ఆయన కూడా 10 లక్షల కోట్లు అంటాడు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పాడు ఒకసారి. నేను నిజమే అనుకున్నాను. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, ఏదో అలా చెప్పుకొని తిరుగుతున్నాడని. ఆయన మీద ఒక 2 కేసులు పెడితే ఏదో తప్పు అయిపోయింది లేండి సార్, ఇంకెప్పుడు నేను చేయలేండి సార్ అంటే ఏదో క్షమాభిక్ష ప్రసాదించి వదిలేశాడు. లేదా జైల్లో వేసేవాడు. ఆ సాంబశివరావు ఈయన పిలుస్తాడు. పోనీ ఆ సాంబశివరావు వారు ఇంద్రబాబు అంటే నేను RECలో ఎంటెక్ చదివానండి అంటాడు. ఆయన చదివాడో లేదో మనకైతే తెలియదు, కానీ పెట్రోల్ పంప్ కేసు బయటకు వచ్చింది. ఓకే. వదిలే బా, వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మన టాపిక్ ఏంది, జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వెయ్యాలి అన్నది టాపిక్ కదా. ఆ టాపిక్లో నీకు టెక్నాలజీ చెప్పాను, ఎడ్యుకేషన్ చెప్పాను, హెల్త్ చెప్పాను, రోడ్స్ చెప్పాను, ఇండస్ట్రీస్ చెప్పాను. ఇంకా నెక్స్ట్ సామాజిక సాధికారతలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సోషల్ ప్రోగ్రామ్స్, దానివల్ల లబ్ధి పొందిన ప్రజల పరిస్థితి ఏంటి? రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ లబ్ధి పొందిన ప్రతి ఒక్కడు 40-50 వేల రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక పథకంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కడు కూడాను ఈయన ఇంత చేటు చేశాడు కదా, చంద్రబాబు నాయుడు ఏదో వచ్చి నేను పెద్ద పీకేస్తానంటున్నాడు, అందులో ఆ మనిషిని అసలు నమ్మడానికి లేదు. అనవసరంగా మబ్బును చూసి కుండలో నీళ్ళు పోసుకునే వ్యవహారం ఎందుకు, ఓకే ఈయనే బెటర్గా అనేటువంటి కంక్లూషన్కి ఆల్రెడీ వచ్చేసారు. అందుకనే నేను అంత గట్టిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి అధికారంలోకి వస్తాడు అని. ఓకే. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా లాభం లేదు. దీనికి కూడా లెక్కలేసి చెప్తున్నారు సార్. అంటే పంచిందేమో 2,65,000, లాక్కున్నదేమో 4 లక్షల పైగా. అంటే కరెంటు బిల్లుల రూపంలో, మద్యం రూపంలో, లిక్కర్ ఛార్జెస్ పెంచడం రూపంలో, లిక్కర్ ఛార్జెస్ పెంచిన రూపంలో, పెంచడంలో సంఘ సంవత్సరం కరెంటు ఛార్జీలు అనేటువంటిది మనం నువ్వు నేను పెంచేటువంటిది కాదు. సంవత్సరానికి 5-6% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. మరి కరెంటు ఛార్జీలు పెరగకుండా ఎట్టుంటాయి? అలా కరెంటు ఛార్జీలు పెంచకుండా దాని అనవసరంగా పేరబెట్టే వాళ్ళు వేల కోట్ల రూపాయల అప్పులు పోయి చివరికి అసలు కరెంట్ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. 5-6% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎప్పుడైనా ఉంటుంది. ఓకే. అందుకని కాస్త కూస్తో పెరుగుతాయి. ఎక్స్ట్రాడినరీగా కనుక పెరిగితే మీరు ఎప్పుడు అడగచ్చు. ఓకే. మన చంద్రబాబు అదే నువ్వు మందుల గురించి అంటున్నావు కదా, ఇది మరీ విడ్డూరమైన విషయం అనమాట. చీపు లిక్కరు పొర్లిస్తున్నారంటారు. అవును. కొన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తే ఏం చేస్తారండి అని అడిగితే మేము క్వాలిటీ లిక్కరు తక్కువ రేటుకి ఇస్తామని చెప్తాడట. 74 years వయసు ఉన్న మనిషి చెప్పదగ్గ మాటనే, అది నిష్పక్షపాతం మాట్లాడుతున్నాం. జనాల చేత మందు తాగడం మాన్పించడానికి నేను శతవిధాలా ప్రయత్నిస్తాను, ఒక చక్కటి స్కీమ్ తీసుకొస్తానని చెప్పాలి. కానీ క్వాలిటీ లిక్కరు చీపుగా అయితే జనాలు ఇంకా ఎక్కువ తాగుతారు. ఓకే. అంటే నువ్వు ఆదాయం కోసం చూస్తున్నావా, జనాల ఆరోగ్యం పాడు చేయడానికి కోసం చూస్తున్నావా, దేనికోసం చూస్తున్నావా? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? అట్లాంటి మాటలు అట్లాంటి డైలాగులు చెప్తారా చెప్పు? చీపు లిక్కర్ అమ్ముతున్నారు అనేసి అంటే ఆ చీపు లిక్కర్ని తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కొన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఆ ల్యాబొరేటరీస్లోకి వెళ్ళి టెస్ట్ చేయించుకో. ఓకే. అది లిక్కరా కాదా తెలుస్తుంది, అది ప్రాణానికి హాని చేసేదా కాదా తెలుస్తుంది. ప్రాణానికి ప్రతి లిక్కర్ కూడా ప్రాణానికి హాని చేస్తుంది తెలిసిందే. కానీ కొన్ని పర్మిసబుల్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ ద లిమిట్స్లో ఉందా లేదా టెస్ట్ చేయించు. నువ్వు అవన్నీ ఏం చేయకుండా చీపు లిక్కర్ అంటే దేశం వ్యాప్తంగా కూడాను ఈ లిక్కర్ అనేటువంటిది పోవాలి అంటే దేశవ్యాప్తంగా ప్రొవిజన్ పెడితే కానీ పోదు. ఓకే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, అది మోడీ నిర్ణయం తీసుకోవాలి. మరి మోడీ నేను మంచి ఫ్రెండ్స్ అంటావు, ఇప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మోడీ గారికి చెప్పు ఆ సంగతి. దేశవ్యాప్తంగా లిక్కర్ని బ్యాన్ చేద్దామండి అని చెప్పు. ఓకే. రామారావు గారు లిక్కర్ బ్యాన్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడే. మరి ఇప్పుడు మోడీతో పాటు కలిసి ఉన్నావు కదా చెప్పు. ఇంకప్పుడు ఇంక చీపు లిక్కర్ ఆ లిక్కర్ ఈ లిక్కర్ ఉండదుగా. ఆ పని చేయడం అనేసి క్వాలిటీ లిక్కర్ తక్కువ రేటుకి, ఏంది నువ్వు తక్కువ రేటుకి ఇచ్చేది క్వాలిటీ లిక్కర్? 2016లో 17లో 18లో ఈవెన్ 2019 ఫిబ్రవరిలో కూడాను కొత్త బ్రాండ్స్కి ఆర్డర్ ఇచ్చినటువంటిది జీవో ఇచ్చింది ఆయనే. ఆ సంగతి మటుకు ఈ TV5లో సాంబశివరావు చెప్పడు, ఆయన పిలిచిన జీవీ రెడ్డి చెప్పడు.
వీళ్ళందరికీ హెడ్ అయినటువంటి ఈనాడు రామోజీరావు గారు చెప్పరు. ఓకే, వీళ్ళందరూ గైగా నరుస్తుంటారు అనమాట. ఇది ప్రజల్ని తప్పుడు దావ పట్టించడం తప్ప ఇంకంతా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి సర్కార్లో కొత్తగా అంటే డిస్టిలరీస్కి ఏమి పర్మిషన్ ఇవ్వలేదా? తెలియదు, కొత్త బ్రాండ్స్ ఐడియా లేదు నాకు. విషయం తెలియకుండా నేనే చెప్తాను. ఓకే, ఇది పురంధరేశ్వరి ఆ లిక్కర్ బాటిల్ పట్టుకొచ్చి గందరగోళం చేసినప్పుడు ఇది అసలు దీని సంగతి సంవత్సరం మొత్తం చూస్తే కనపడ్డాయి అనమాట. ఈ బూమ్ బూము డామ్ డాము బ్రాండ్లన్నీ వచ్చినాయి అప్పుడే. ప్రెసిడెంట్ మెడల్ ఇట్లాంటి బ్రాండ్లన్నీ వచ్చినాడు ఆయన వచ్చినాయి 2016, 17, 18. లాస్ట్ది ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ సంథింగ్ లైక్ 19th or 20th February 2019 ఆయన ఇష్యూ చేసిందే. ఓకే, అది 13, 14 కొత్త డిస్టిలరీస్ కూడా పర్మిషన్ ఆయన ఇచ్చింది. వీళ్ళకి ఏంటంటే చెప్పడానికి ఏమీ లేక మనల్ని ఎక్కడ అంటారని ముందే ఎదుటివాళ్ళ మీద పడి అరిచేస్తుంటారు అనమాట. ఈ వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద దరిద్రపు అలవాటు ఏంటంటే వీళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. నువ్వు అబద్ధాలు చెప్పాల్సిన పని ఉన్న పనే చెప్పు, చేసింది చెప్పుకోవడం చేతనైతే లేదట. మరి అంతే కదా. 700 కోట్ల రూపాయలతోటి శాశ్వత పరిష్కారమో ఉద్వానమో చెప్పు. ఓకే, సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వచ్చింది చూడండి చెప్పు. కడప స్టీల్ ఫ్యాక్టరీ మేము మొదలుపెట్టాం. ఆయన 3 సార్లు ఫౌండేషన్ వేసాడు, 3 సార్లు రాళ్ళు పీకేశాడు. ఇప్పుడు మేము కట్టి చూపిస్తున్నాం కదా చెప్పు. అబద్ధాలు చెప్పాల్సిన పని ఉంది వాళ్ళకి, చెప్పుకోవడం చేత కాదు స్వామి. ఓకే, పైగా మాలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మేము చెప్తామా బాబు అనేసి అంటే నువ్వు చెప్పేది ఎందులో బాయ్ మాకు తెలుసు మాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటంటారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్ ఒకటి దిక్కుమాల ఆర్గ్యుమెంట్. మాకు తెలియదండి భలేవాళ్ళు మీరు వచ్చి అక్కడ జగన్ చెప్తే మా పరువులు పోతాయి కదండి అంట. నీకు చెప్పడం చేత కాకపోయా మాలాంటి వాళ్ళని చెప్పనీకపోతే మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఇంటికి పోతుంటేనే మాకే బెదిరింపు కాల్సి వస్తుంటే కారు అద్దాలు పగలగొడుతుంటాయి. నీకు చెప్పడం చేత కాదు, చెప్పిన వాళ్ళకి కారు అద్దాలు పగలగొడితే నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వడం చేత కాదు. పైగా నువ్వు చెప్పేది ఏంటంటే మాకు తెలిసిన ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నువ్వు కన్నా చెప్తే మా పరువు పోద్ది కదా ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఇది ఎట్టా ఉంటుందో చెప్పేది. అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టుంది. ఐఎమ్ సారీ టు సే దిస్. ఓకే, మరి అట్లనే లా అండ్ ఆర్డర్ ఉందనుకోబది. లా అండ్ ఆర్డర్ కూడా ఆంధ్రప్రదేశ్లో చక్కగానే ఉంది. అది చూసారా రథంగా వెళ్ళిపోయింది. ఇది చూసారా పొంగనూరులో ఏమైపోయిందండి. పొంగనూరులో చేసింది తప్పుడు పని చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వు ఒక దారిలో వెళ్తానని పర్మిషన్ తీసుకొని ఆ దారిలో పోకుండా వేరే దారిలో పోతే పోలీస్ ప్రొటెక్షన్ ఎట్లా వస్తుంది నీకు? పర్పస్ఫుల్గా ఇంటెన్షన్గా తప్పుడు పని చేసింది నువ్వు తప్పుడు పని చేసి లా అండ్ ఆర్డర్ పాస్ కాలేదంటే సంవత్సరం నుంచి చెప్తున్నాను కేఎన్ఆర్ నేను సార్. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా శాంతి భద్రతలను విఘాతం కలిగించి దాన్ని అర్జెంటుగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చూసారా ఏమైపోయిందో రాష్ట్రపతి పాలన పెట్టండి నేను అడగాల. వాళ్ళేమో రాష్ట్రపతి పాలన పెట్టరు. 10 లక్షల కోట్లు అప్పు అయిపోయిందని చెప్పి ప్రచారం చేసి కూడా రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడా? ఫ్యూచర్లో పోసామే 4,42,00,000 అన్నారు. శాంతి భద్రతల దగ్గరకు వచ్చింది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి. ఫ్యూచర్లో పోసామే దేశవ్యాప్తం మొత్తం మీద కూడా ఎక్కువసార్లు ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టింది యూపీలో. నేను యూపీ కంటే ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంది ఫ్యూచర్లో ఎక్కువ ఉన్నా. ఓకే, అదే సంగతి. ఈ మోడీ గారికి కూడా భయం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడికి ఇంటర్వ్యూ కనుక ఇస్తే ఆయన బుర్ర తింటాడు. అందుకని ఆయన తెలివిగా ఏం చేశాడంటే అరే ఓ ఆద్మీ ఆయతో మేరా దిమాగ్ ఖరాబ్ కర్ దేతా యారో అరే చలో కుచ్తో కుచ్ బాట్ పర్కే భిజాదే ఉస్కో అని కాళ్ళు గడ్డలు పట్టుకున్న భిజాదే ఉస్కో అని చెప్పి అమిత్ షా మీద పెట్టాడు. అమిత్ షాకి ఈయన సంగతి బాగా తెలుసు. ఈయన జంపు జిలాని అన్న సంగతి తెలుసు. ఇంక చివరికి ఏంటంటే ఇంక చచ్చినోడి సావనేడు అమ్మ గడుపు వాడు గెలిచేది లేదు చచ్చేది లేదు మనకి సీట్లు వచ్చేది లేదు చచ్చేది లేదు వాడు చెప్పలేదో వాడు పడతాడులే అని వదిలేశాడు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడాను వెలుగొండ ప్రాజెక్ట్స్ సెకండ్ టన్నల్ చూసాం. ఓకే, పోలవరం చాలా వరకు పూర్తయింది చూస్తున్నాం. కృష్ణా జలాలు అనేటువంటిది చిత్తూరు వరకు వెళ్ళినాయి, కుప్పం వరకు వెళ్ళినాయి మనం చూసాం. అవును, కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేశారు చూసాం. డిఆర్ఓ ఆఫీసో డీజీపీ ఆఫీసో పెట్టారు చూసాం మనం. ఇంకేం కావాలి ఇంకంతకంటే? చంద్రబాబు నాయుడు చేయని పని జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా. సో ఇరిగేషన్ ఈజ్ ఆల్సో గుడ్. ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయితే సంవత్సరానికి 4-5 సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుందంటే ఎలినో ఎఫెక్ట్ మూలకంగా హెవీగా ఫ్లడ్ వస్తుంది. అవును, ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు దాన్ని కనుక స్టోర్ కనుక చేసుకోవాలంటే నాగార్జున సాగర్ పోలవరము ఇట్లాంటి ప్రాజెక్టులు ఉండాలి. ఓకే, ఇలాంటి ప్రాజెక్టులు కనుక ఉండి ఆ నీటిని అక్కడి నుంచి కనుక తరలిస్తే పెద్ద పెద్ద చెరువులు లాంటి ఏర్పాటు చేసి ఇక్కడ మన శేషాచలం అడవుల దగ్గర కానీ లేకపోతేనేమో మన నల్లమల్ల చేస్తే ఏంటంటే కనీసం 20-30 టీఎంసీలు స్టోర్ చేసుకోవచ్చు. అది అడవుల పెంపకానికి ఉపయోగపడుతుంది, మంచినీటికి ఉపయోగపడుతుంది. పాప రాయలసీమలో చూస్తే ఒకసారి నాకు చాలా జాలేస్తుంది. సమ్మర్ టైంలో వాడని తాగడానికి నీళ్ళు ఉండవు పాప. ఓకే, గతంలో వైఎస్ఆర్ అంటే
జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. ఆ పాలనతో పోలిస్తే జగన్ ఏమైనా నిర్లక్ష్యం చేసినట్టు అనిపించిందా? నిర్లక్ష్యం చేసినట్టు కాదు, మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాడు. వెలిగొండ అదేగా, పోలవరం అదే. పోలవరం అంటే జాతీయ ప్రాజెక్ట్ అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసేయాలి. జాతీయ ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసేయాల్సిన అనవసరం ఈ చంద్రబాబు నాయుడు ఈయన నెత్తినేసుకొని నేనే చేస్తానంటే అదే పనికి బతినాడుతుంటే పాపం ఆయన నితిన్ గడ్కరీ సరే సావురా బాబు నీ సాగు నువ్వు సావురా అని ఇచ్చాడు. ఆయన రాయపాటి సాంబశివరావు ఇద్దరు కలిసి ఒక 7-8 కోట్ల డబ్బులు సంపాదించుకున్నారు. చివరికి అదే రాయపాటి సాంబశివరావు బయటికి వచ్చి ఫోటో కిందేసి కాలి మీద తొక్కి 150 కోట్ల డబ్బులు నన్ను అడిగాడు, మళ్ళీ శ్రీబాబుకి వేరే అంటాడని ఆయనే చెప్పాడు. అంటే నీకు అక్కడ అవినీతి జరిగిందన్న సంగతి క్లియర్ అని తెలుస్తుందిగా. ఓకే, అంటే మోడీ ఆరోపణలో నిజం ఉందన్నమాట, ఏటీఎం లాగా మార్చుకున్నారు. 100% నిజం. ఓకే, ప్రతి కాంట్రాక్టర్ కూడాను 5 రూపాయలు 6 రూపాయలు తింటాడబ్బా. ఓకే, వాళ్ళు ఇంతకుముందు నేను ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు మేము కూడా చూసేవాళ్ళం. హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు కింద నుంచి చూస్తే మంచుల మీద సిమెంట్ చేయడం అనేది మేము చూసాం. ఓకే, 100 రూపాయలు కనుక అయితే ఏం చేసేవాళ్ళు అంటే 102 రూపాయలు కాంట్రాక్ట్ పిలిచేవాళ్ళు. ఓకే, ఆ 2 రూపాయలు ఏంటి అంటే ఈ పొలిటీషియన్స్కి అన్నా యాజ్ వెల్ యాజ్ అక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి ఇంజనీర్లకి వాళ్ళకి వీళ్ళకి లంచం, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఒక పర్టికులర్ ప్యాకేజీకి 102 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసి అది సుబ్బరామరెడ్డికి ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి 102 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసి అది జీవీకే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. 3 టెండర్లు ఉండాలిగా. అందుకని సుబ్బరామరెడ్డికి 102 రూపాయలకి ఇచ్చిన దాని విషయంలో ఏం చేసేవాళ్ళు అంటే సిఎన్ఐ అనే కంపెనీ వాళ్ళు 104 వేయమనేవాళ్ళు, జీవీకే వాళ్ళు 106 వేయమనేవాళ్ళు. అప్పుడు సుబ్బరామరెడ్డికే వచ్చింది. అవును, ఇంకొక ప్యాకేజీలో 100 కోట్ల రూపాయలు దానికి 102 కోట్ల రూపాయలు అనేటువంటిది జీవీకే వాళ్ళు వేసేవాడు, 104 రూపాయలు అనేటువంటిది సుబ్బరామరెడ్డి వేసేవాడు. ఇట్లా కాంట్రాక్ట్లు అన్నీ కూడా వాళ్ళు ముగ్గురులో పంచుకున్నాడు, ఎక్కడ కకృతి పడలేదు. అయినప్పటికీ కూడాను కేవలం 8 బస్తాల సిమెంటు లెక్క తేలలేదు అని. 8 బస్తాల సిమెంట్ గుర్తుపెట్టుకో, ప్రజలకు తెలియదు, చాలా మంది నాకు తెలుసు కాబట్టి చెప్తాను. 8 బస్తాల సిమెంటు లెక్క తేలలేదు అని సిఎండ్ఏజీ వాడు కంప్లైంట్ చేస్తే అండర్ గ్రౌండ్లోకి పోయాడు ఆయన 4 రోజులు. ఎవరు? సుబ్బరామరెడ్డి. ఓకే, ఇంకప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు వీళ్ళందరూ ఉండి వీళ్ళు దుంపదగా 8 బస్తాల సిమెంట్కి నువ్వు అంత చేయడం ఎందుకు లేవా, కూలిపోయిందటువంటిది ఏదో సంగతి సమాచారము ఆ రైట్ కెనాల్కి సంబంధించింది, నేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి ఇస్తానని చెప్పేసి తప్పు ఒప్పుకోనేసి బయటకు వచ్చాను. ఓకే, అంటే ఉండేది అప్పట్లో, అంతే అట్లా ఉండేది. ఇప్పుడు కాంట్రాక్ట్లు ఎట్లా ఉన్నాయంటే 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని 150 కోట్లు చేయి, 60 కోట్లు పని చేయి, 90 కోట్లు తినేయి, అందులో మాకు ఇంత షేర్ ఇచ్చేసి. మరి అందుకనే కదా ఆడైంది పోలవరం అట్లా తయారైంది. పోలవరం కాదు, పోలవరం చాలా బెటరు. తెలంగాణ అది కాళేశ్వరం అది కదా వారం. ఓకే, అది పూర్వ టైంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మరీ అంత అడ్డుగోలుగా చేసేవాడు కదబ్బా. ఇప్పుడు వీళ్ళు మరీ దారుణం తెగబడ్డారు. ఓకే, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎలక్షన్లో పెడతారు. ఇప్పుడు మీ నాలెడ్జ్ ప్రకారం అంటే మీ అనుభవం ప్రకారం సంపద సృష్టి అంటే ఇది అనుకోవచ్చా? చంద్రబాబు గారి సంపద సృష్టి 100 కోట్ల రూపాయలు అయ్యే పని 150 కోట్ల రూపాయలు చేసి 60 కోట్లకు పని చేసి 90 కోట్లు వెనకేసుకున్నామంటే సంపద సృష్టించినట్టే. ఇక్కడ ప్రజలకు పంచేది ఎట్లా? ఇంకా ప్రజలకు ఏం పంచుతాడు, ఆయనే పంచుకుంటాడు. ఆ 90 కోట్లు పెట్టి ఎలక్షన్లో ఎంపీ కింద నిలబడతారు, ఓటుకు 4,000 ఇస్తుంటారు. ఇంకా అదే సంపద సృష్టించడం, అదే పంచడం కూడా. పంచడమే సంపద సృష్టించడం. ఇక్కడేమో సంపాదించడము, జనాల కొంపలు ముంచడము, 10 ఏళ్లలో కొట్టుకుపోయి రోడ్లు వేయడము, 30 ఏళ్లలో కొట్టుకుపోయి ప్రాజెక్టులు కట్టడము. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు పొరపాటును కనుక ఆ రోజుల్లో కాంట్రాక్టులు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక మన రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి నాగార్జున సాగర్ లాంటిది కనుక ఏమన్నా జరగకూడదు జరిగితే కొన్ని లక్షల మంది సంకనైపోతారు తెలుసా, చచ్చిపోతారు. నీకు తెలియని కూడా తెలియదు అది. ఏం సామాన్యం అనుకుంటున్నావు ఏంది? 410 TMCల వాటర్ అనేటువంటిది 70-80 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చి నీ మీద పడితే నువ్వు తట్టుకుంటావా? సునామీలు చూడలే మనం, అట్లనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా డ్యామ్స్ అట్లా కొలాప్స్ అయినాయి, లక్షల మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కాంట్రాక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టారు కాబట్టి సరిపోయింది. మరి ఇప్పుడు ఆయన రాయపాటి సాంబశివరావు మరి పోలవరం ఎట్లా కట్టాడో నాకు తెలియదు, అందుకనే కదా డ్యామ్ ఫ్రమ్ సంగన అయిపోయింది. రైట్ సార్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్యాక్స్ అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ ప్రతిపక్షాల విమర్శలు ఎట్లా ఉన్నాయంటే ఉప్పు పప్పు దగ్గర నుంచి మొదలు పెడితే కరెంటు దాకా అన్నింట్లో దోపిడీ చేస్తున్నాడు, వాటినే పంచుతున్నాడు అన్న విమర్శ ఉంది. ట్యాక్స్ రేంజ్ ఏ రేంజ్ లో ఉంది? దోపిడీ అనే మాట వదిలేయా. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి చేతిలో ఉంది. జిఎస్టీ రేట్లు ఏంటి? మోడీ గారి చేతిలోనే ఉంది. అందులో రాష్ట్రానికి ఎంత, కేంద్రానికి ఎంత క్లియర్గానే ఉందిగా. ఇంక జగన్మోహన్ రెడ్డి ఏమైనా వేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి పన్ను వేసేటువంటిది కేవలం 3 మీద మాత్రమే. ఇది జనాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెట్రోలు డీజిల్ మీద వేస్తారు, అన్ని స్టేట్స్కి అదే అప్లికబుల్. అది వ్యాట్,
అది వ్యాట్. ఓకే. బీరు బ్రాందీ మీద వేస్తారు, అది స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. సిగరెట్లు పాన్ మసాలా మీద వేస్తారు. ఈ 3 కూడా జిఎస్టీలోకి తీసుకురాలేదు. ఓకే. ఈసారి మోస్ట్ ప్రాబ్లీ ఈ 3 కూడా జిఎస్టీలో కనుక తీసుకొస్తే ఇంత చేటు రేట్లు ఉండవు. అదే చంద్రబాబు నాయుడు అంటాడే మేము క్వాలిటీ లిక్కర్ని చీప్గా సప్లై చేస్తామని, జిఎస్టీలో కనుక తీసుకొస్తే అదే జరుగుతుంది. జిఎస్టీలో తీసుకొస్తే మ్యాక్సిమం 28% వేస్తారు. అవును. ఇప్పుడు నాకు బీర్ బాటిల్ కొనుక్కొని హైదరాబాద్లో 160 రూపాయలు పెట్టి నువ్వు బీర్ బాటిల్ కనుక కొనుక్కుంటే అందులో ఇంచుమించుగా 90 రూపాయలు ట్యాక్సే ఉంటుంది. అవును. యాక్చువల్గా బీర్ తయారు చేయడానికి నీకు 20-25 రూపాయల కంటే ఎక్కువ కదా. ఇది ప్రజలు తెలుసుకోవాలి. 25% కమిషన్ ఇస్తారు స్వామి డీలర్కి. ఓకే. మిగిలినంతా ట్యాక్సే. ఓకే. పెట్రోల్ మీద కూడా అంతే. మోడీ గారు ట్యాక్స్ వేసేస్తాడు, ఈయన ట్యాక్స్ వేస్తాడు. లేకపోతే మామూలుగా అసలు పెట్రోల్ కాస్ట్ 110 రూపాయలు ఎందుకు కూడా ఆంధ్రప్రదేశ్లో, అదే 60 రూపాయలకి వస్తుంది. 60కి 110కి మధ్యన మొత్తం కూడా ట్యాక్సే. ఇక్కడ కూడా ఇంకొక విమర్శ చేస్తుంది సార్, కర్ణాటక పక్కన తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఇంకా ఎక్కువ ఉంది. అదే కదా ఆ రేంజ్లో దోపిడీ చేస్తున్నారని. అది దోపిడీ ఎట్ట అవుతుంది నాకు అర్థం కాదు. నా స్టేట్ రిక్వైర్మెంట్ బట్టి నేను చేసుకుంటాను. నువ్వే కూడా నన్ను అడగడానికి మహారాష్ట్రలో మనకంటే ఎక్కువ ఫర్ ఇన్ఫర్మేషన్ తెలుసా మరి. ఓకే. వీళ్ళందరూ ఏదో లిక్కర్ గురించి మాట్లాడతారు, సంగతి సమాచారం. మరి ఢిల్లీలో లిక్కర్ సంగతి ఏంటి మరి? కవిత చేసిన పని ఏంది? కేజ్రీవాల్కి ఏమో పాలసీ డిజైన్ చేయడం తెలియదట. ఏమో అక్కడికి పోయి ఆయనకు అడ్వైజ్ ఇచ్చింది, చివరికి ఏమో పోయింది, ఆయన లక్కపోయింది. ఈయన పోయి అక్కడ దాన్ని చేసేది ఏంది, ఎందుకు చేశారా బాబు అంటే విచ్చలు విడతాను అనమాట. ఓకే. ఇక్కడ బాగా అలవాటు పడ్డారు, అక్కడ కూడా అదే చేయడం మొదలుపెట్టారు అంతే. సో అయితే పెద్దగా ట్యాక్స్ల బాధలు అయితే ఏం లేదంటారు ఏపీ మీద? ట్యాక్స్లు ఇప్పుడు స్ట్రింజెంట్గానే ఉంటాయి. ఓకే. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన విమర్శ మీద ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించింది కనుక చెప్పాలంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నార్మల్గా ఉండే నానుడి ఏంటి అనేసి అంటే ఫీజు టు ఫీజు. ఓకే. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంతా వాడికి లంచం అంతా. ఇప్పుడు దాన్ని కూడా ఆన్లైన్ చేశారనుకో ప్రాబ్లం లేదు. ఆన్లైన్ చెయ్యకూడదు అని ఎంఆర్ఓలను వీళ్ళు సంగతి సమాచారమే చేయాలి, జాయింట్ కలెక్టర్స్ ర్యాంక్లోనే చేయాలి అని చట్టం తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో లాయర్లు అందరూ కూడా 3 నెలల నుంచి స్ట్రైకు. ఎందుకంటే వాళ్ళ కేసులు పోతున్నాయంట. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా అయిందంటే గవర్నమెంట్ రేట్ ఒక రకంగా ఉంటుంది, మార్కెట్ రేట్ ఒక రకంగా ఉంటుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇదంతా నల్ల డబ్బు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ రేట్ అనేటువంటిది 10,000 ఉంది అనుకుందాం. ఓకే. ఎగ్జాంపుల్ మార్కెట్ రేట్ అనేటువంటిది 1,00,000 రూపాయలు ఉంది అనుకుందాం. ఇది అందరికీ తెలిసిందే, మోడీకి తెలుసు, నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, జగన్మోహన్ రెడ్డి, ఇది అందరికీ తెలిసింది, జగన్ సత్యం ఇది. ఈ 10,000 రూపాయల మీద నువ్వు 10% కనుకంటే 1,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అవునా? అవును సార్. ఇప్పుడు నీకు అక్కడ మార్కెట్ రేట్ అనేటువంటిది 1,00,000 ఉంది. ఓకే. ఆ 1,00,000 మీద నువ్వు 1% కనుక వేస్తే నీకు వచ్చేటువంటి స్టిల్ ఆ 1,000 రూపాయలేగా. అంతేగా. ఆ మార్కెట్ రేట్ 1,00,000 రూపీస్ చేయి, దాన్ని వన్స్ ఇన్ ఎవ్రీ 2 years అప్డేట్ చేయి. గూగుల్ వాళ్ళతో టైప్ పెట్టుకో. మనమే సొంతంగా అసలు సాఫ్ట్వేర్ తయారు చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ల్యాండ్ కూడా వాల్యూ ఎంత చూడవచ్చు. ఓకే. గవర్నమెంట్కి ఆదాయంలో ఎటువంటి నష్టం ఉండదు, బ్లాక్ మనీ అనేటువంటిది తగ్గిపోతుంది, ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. ఓకే. 10,000 మీద 10% అన్నా, 1,00,000 రూపాయల మీద 1% అన్నా ఒకటేగా. ఆ 1% కడతాడు. ఓకే. ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుంది అంటే మోడీ గారు చేయాలి ఈ పని. ఓకే. దేశవ్యాప్తంగా. ఇక మార్కెట్ రేటు, గవర్నమెంట్ రేట్ అనేటువంటిది లేదో. ఇదిగో చార్టు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 స్క్వేర్ యార్డ్ 2 lakhs ఇస్ ద రేట్, 1% ఇస్ ద ట్యాక్స్. అంతా కూడాను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే జరగాలి. మోడీ గారు తలుచుకుంటే నిమిషంలో చేయొచ్చు అబ్బా పని. ఓకే. గూగుల్ వాడికి కనుక అప్పు చెప్తే మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా, ఏ రూట్ వెళ్తున్నాం మనకు తెలుస్తుందా లేదా? అవును. అట్లనే వాల్యుయేషన్ కూడా ఫిక్స్ చేయొచ్చు. పాపం అజయ్ కల్లము గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడంటే ఆయన ఆ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు. కంప్లైంట్కి పోయేటట్టుందని మధ్యలో మానిపించినట్టున్నారు ఆయన చేత. ఈజ్ మై క్లాస్మేట్. ఓకే. అది కానీ తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? యా సార్, ఇంకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటేనే అతిపెద్ద సీ ఏరియా కలిగిన ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం. 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని చక్కగా కనుక ఉపయోగించుకుంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది సింగపూర్ని దాటిపోద్ది అభివృద్ధిలో. ఓకే. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్. సింగపూర్ వాళ్ళకి ప్రధానమైన ఆదాయం ఏం తెలిసిన
షిప్పింగ్, ఓకే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, టూరిజం, ఇంతకు తప్ప ఇంకేం లేదు. ఓకే శాంభవాంగ్ షిప్ యార్డ్ అని ఒకటి ఉంది అక్కడ. ఓకే ఆ శాంభవాంగ్ షిప్ యార్డ్ ఏమిటి సంగతి సమాచారం నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. ఓకే వాళ్ళు ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేస్తామని ఒకసారి పిలిస్తే వెళ్ళున్నాను నేను. వాళ్ళు చేసే పని ఏంటి అంటే కంటైనర్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. ఓకే ఆ కంటైనర్స్ పోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, ఆయిల్, సంగతి సమాచారం చేసుకుంటారు. జపాన్ నుంచి ఒక పెద్దది వచ్చిందబ్బా కంటైనర్, అందులో 20,000 కంటైనర్లు ఉన్నాయి ఆ షిప్లో. అందులో 10,000 కంటైనర్లు అనేటువంటిదేమో సౌత్ ఆఫ్రికాకి పంపించాలి, ఇంకొక 10,000 అనేటువంటిదేమో యూరోప్కి పంపించాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బైఫర్కేట్ చేసేస్తారు. ఆ బైఫర్కేట్ చేయడం అనేది మాన్యువల్గాను మిషన్ వైపుగాను చేయొచ్చు, ఒక వారం రోజులు టైం ఉంటుంది. ఓకే సో అదనమాట వాళ్ళ మెయిన్ వ్యాపారం. ప్లస్ షిప్పుల్ని పగలగొట్టి, పాత షిప్పుల్ని పగలగొట్టి అదొక బిజినెస్. ఓకే షిప్ రిపేరింగ్ అదొక బిజినెస్. షిప్ మెయింటెనెన్స్ అదొక బిజినెస్. ఓకే ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా నీకు, సార్ ప్రజలకు కూడా చాలామంది తెలియదు. రామోజీరావు గారు తెలుసుగా మనకి, మార్గదర్శి రామోజీరావు గారు. సార్ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు కూడా ఆ బిజినెస్ చేయొచ్చు అని రాసుకున్నారు వాళ్ళు. ఓకే షిప్ బ్రేకింగ్ బిజినెస్ చేయొచ్చు అని చెప్పి రాసుకున్నారు. జనాలకి ఎవరికైనా తెలుసా ఈ సంగతి? లేదు ఇప్పటిదాకా. సో అందుకని సింగపూర్ అనేటువంటిది అట్లా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 974 తీర ప్రాంతంలో ఇట్లాంటి పోర్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ ఉంది కదా, రామాయపట్నం పోర్ట్ నేను వెళ్ళి చూసి వచ్చాను, చాలా ఫాస్ట్గా జరిగింది. ఓకే అట్లనే ఇంకొక మచిలీపట్నం పోర్ట్ అనేది వన్స్ అపాన్ టైం బ్రిటిషర్స్ మొదలు పెట్టారు, మధ్యలో ఎందుకు వదిలేశారు దాన్ని. ఓకే ఇప్పుడు ఈ నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఈ పోర్ట్ ఉంది కదా, అది ముత్తుకూరు దగ్గర ఉండేటువంటి పోర్టు, అది ఏంటది తక్కువ ఒకసారి గుర్తురావు, నవయుగ పోర్ట్. ఓకే ఇప్పుడంటే అదానిలోకి వెళ్ళింది అనుకోది. ఆ నవయుగ పోర్టు చిన్నప్పుడు బ్రిటిషర్స్ మొదలుపెట్టి డ్రెడ్జింగ్ చేసి ఆపేశారు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఆ డ్రెడ్జింగ్ ఆపరేటర్స్ వాళ్ళు మాకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టారు, కంప్లీట్ చేశారు, ఆపరేషన్లోకి వచ్చింది. ఇప్పుడు అదాని వాళ్ళకి వెళ్ళిపోయింది. గంగవరం పోర్టు అదాని వాళ్ళకి వెళ్ళిపోయింది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి సర్కారు 4 పోర్ట్లను డెవలప్ చేసింది, 10 ఫిషింగ్ హార్బర్స్. వీటి వల్ల రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూడబోయే పరిణామాలు ఏంటంటారు? కనీసము ఒక 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీటి ద్వారా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 20-25 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రయాణం. ఓకే చాలా అయింది. ఇప్పుడు అక్కడ సామాన్య మానవుడు ఉన్నాడు, ఏదో కంటైనర్ ఆపరేటరో ఇంకొకడో ట్రిప్పర్ డ్రైవరో లారీ డ్రైవరో ఉన్నాడు, వాడికి 10,000-15,000 జీతం వస్తుంది, వాడికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టే. వాడు 15,000 ఏం చేస్తాడు, ఒక 3,000 అనేటువంటిది సేవ్ చేసుకున్నా 12,000 రూపాయలు ఖర్చు పెట్టాలిగా. 12,000 రూపాయలు వాడు నెలకి ఖర్చు పెడుతున్నాడు అంటే ఆన్ యావరేజ్ 12% నువ్వు జిఎస్టీ వేసుకున్నా కానీ ఈ 12,000 రూపాయల మీద గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత వస్తుంది? 1,440 రూపాయలు ట్యాక్స్ వస్తుంది నెలకి. నీకు దాల్దైంది. ఓకే ఇట్లా ఇది సంపదను సృష్టించడం అంటే పోర్ట్స్ కట్టడం మూలంగా అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఇవన్నీ కోల్పోతున్నామన్న ఉద్రేకంలో మాట్లాడుతున్నాడా చంద్రబాబు? మరి అంతేగా, అన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరుగుతున్నాయి అని తెలియదు అనుకుంటున్నాం. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తే ఎట్లుంటుందో, 4 పెద్ద పోర్ట్స్ వస్తే ఎట్లుంటుందో అని తెలియదు అనుకున్నావా? SEZలు వస్తే ఎన్ని ఇండస్ట్రీలు వస్తాయి చంద్రబాబు నాయుడు తెలియదు అనుకున్నావా? ఓకే ఆయన చెయ్యలేదు, చేసేవాడిని చెయ్యనేడు. దాన్ని బురదెట్ట జల్లాలా బాబు అనేసి అంటే అదిగో చూసావా రోడ్డు సరిగా లేదు, ఇదిగో చూసావా మాస్క్ లేదని చెప్పి వాడు ఎవడో డాక్టర్ చచ్చిపోయాడు. ఓకే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు, కోర్టులో కేసులు, అన్ని ఇట్లాంటి పనికి మేలిన పనులు అనమాట. అది ఫైనల్గా కంక్లూడింగ్గా చెప్పాలంటే టెక్నాలజీ ఉపయోగించుకున్నాడు, ఎడ్యుకేషన్ బాగుంది, హెల్త్ బాగుంది, ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ బాగుంది, సోషియో ఎకానమిక్ యాక్టివిటీస్ అనేది బాగున్నాయి, రోడ్స్ చాలా వరకు బాగుపడుతున్నాయి, 2,400 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కొత్తగా వచ్చాయి. ఓకే ఇరిగేషన్ కోసం కూడా చెకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. APSRTCని మళ్ళీ పునరుద్ధరిస్తారు, ఎంప్లాయీస్ అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద తీసుకున్నారు కాబట్టి. ఇక మిగిలినటువంటి విషయాలు ఏదైనా కనుక ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కానీ కానీ చక్కగానే మెయింటైన్ చేస్తున్నాడు. పక్కన ఉన్న రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు అవన్నీ బాగానే మెయింటైన్ చేస్తుంటాడు. సరే చంద్రబాబు నాయుడు లాగా అడ్డమైన వాగడు, లోకేష్ లాగా రెడ్ బుక్లో రాయడు, పవన్ లాగా తంతాను అచ్చిగా వేరా అని అనడు. ఓకే నీ వదిలే చక్కగానే ఉంటుంది, గెలవడం గ్యారంటీ. సంపదని ఎలా సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి తెలియదా? బేసికల్లీ ఈజ్ బిజినెస్ మ్యాన్. మరి ఆయన తెలియకుండా ఎట్టుంటది? ఈ సంగతి నేను ఇప్పుడు కాదు, 2019 ముందు నుంచి చెప్తున్నాను నేను.
జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బాగా ఇండస్ట్రీస్ రావాలంటే మోడీ గారిని ఒప్పించి కనుక తెచ్చుకుంటే ఒక పద్ధతి. ఓకే. లేకపోతే తనే ఇండస్ట్రియల్ పాలసీలో నా రాష్ట్రంలో మీరు వచ్చి ఇండస్ట్రీ పెట్టండి, మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వైవరు. ఓకే. మీరు తయారు చేసేటువంటి గూడ్స్ మీద స్టేట్ గవర్నమెంట్కి ఎంత అయితే రెవెన్యూ రావాలో, అంటే 9% కానీ 18% కానీ ఎంత అయితే అంత జిఎస్టీ, అందులో సగం నేను మీకు రీయింబర్స్ చేస్తా. ఓకే. మీరు 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే కనుక మీ బదులు నేను 5 కోట్లు కడతా, మిగిలిన 5 కోట్లు మీరు కట్టండి. ఇలాంటి ఇండస్ట్రియల్ పాలసీ కనుక తీసుకొస్తే బొచ్చడని ఇండస్ట్రీస్ వస్తాయి. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఉంది. ఓకే. కానీ ఇక్కడ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫెసిలిటీస్కి సోలార్ పవర్ అమ్ముకుంటేనే గవర్నమెంట్కి బొచ్చిన డబ్బులు వస్తాయి. సోలార్ పవర్ అమ్ముకోవచ్చు నువ్వు. ఓకే. రాలదైంది నీకు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగా ఫైల్స్ పట్టుకొని అమెరికా వీధుల్లో తిరగలేదు, బిల్ గేట్స్, టోనీ బ్లేర్ లాంటి వాళ్ళను ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేదు. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటారు? ఇవన్నీ కూడాను షో ఆఫ్ కేసులు అబ్బా. చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా ఏంటంటే 2 ఎకరాల పొలం నుంచి పైకి వచ్చినాడు కదా, హాస్టల్ ఫీజులు కూడా కట్టకుండా ఎగ్గొట్టి బెదిరించి ఏందనుకుంటాను నేను లీడర్ అనేవాడు కదా. కానీ ఏంటంటే ఆయనకి ఏంటంటే ఏదైనా సరే పెద్దది, లావుది, బరువుది, ఖరీదు గలది, బ్రాండెడ్ ఐటము, ఎత్తుగా ఉండేది కావాలా. చిన్న చిన్న ఆయన కళ్ళల్లో కనపడవు. అందుకనే చూడండి మనం చేసిన దిక్కుమాలిన కామెంట్స్ అన్ని ఎట్లుంటాయో. ఏంటయ్యి మాలోళ్ళల్లో మాదిగోళ్ళల్లో పుట్టాలని ఏమన్నా అనుకుంటారా? మీకు ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు, మీ జనాలకు వచ్చేవాళ్ళు అందరూ కూడా కూలీగాళ్ళు, లేబర్ గాళ్ళు. అది కదా ఆయన మాట్లాడిన మాట. ఎవరైనా మాట్లాడతారా? అది లేదు సార్, టూ మచ్ కదా. ఇదే బా, ఇంకా నేను తక్కువ మాట్లాడుకున్నాను. ఇంకా నీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? నాకు తెలిసినంత వరకు అన్నీ చెప్పానబ్బా. ఎస్ సార్. ఇది ఓపీఎస్ జీపీఎస్కి సంబంధించిన వివాదం ఇంకొకటి నడుస్తుంది, అది ఏమన్నా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది? యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారము దాన్ని అలాగే కనుక ఎక్కువ రోజులు కనుక కంటిన్యూ చేస్తే కేవీఆర్ సార్ కొన్నాళ్ళు పోయిన తర్వాత జీతభత్యాలు ఇవ్వడానికి, ఈ ఓపీఎస్ కింద మీరు పెన్షన్లు ఇవ్వడానికి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం సరిపోద్ది. నేను కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఓకే. నేను జయప్రకాష్ నారాయణ గారు మేమందరం కూర్చొని ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ కేవలము మిగిలిన అన్నీ తీసి పక్కన పెట్టు, ఈ జీతాల కన్నా ఈ పెన్షన్లు ఇవ్వడానికి కోసం అని చెప్పి ఇంకో 10 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. ఓకే. సరిపోదు. అందుకని 2002లోనే ఆ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు మీకు అది కావాలా ఇది కావాలా అని అడిగారు. కొన్ని స్టేట్స్ ఏం చేశారంటే ఓపీఎస్ తీసేసి ఆ కొత్తగా వచ్చింది పెట్టారు. ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది కదా, మళ్ళీ ఓపీఎస్ పెట్టారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలబ్బా. అది నువ్వు 30 ఏళ్ళు పనిచేసావు, జీతం తీసుకున్నావు, నువ్వు తర్వాత ఇంకొక 20 ఏళ్ళు బతుకుతావు. నువ్వు ఏమీ పని చేయకుండా డబ్బులు ఇవ్వండి ఎట్టా? ఎవడిస్తాడు చెప్పు? ప్రైవేట్ కంపెనీస్లో ఇస్తారా? ఇంకా ఒక విచిత్రం తెలిసిన సార్, మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో రిటైర్ అయిన వాళ్ళందరికీ 2500 వస్తుందా పెన్షన్ కింద? మరి గవర్నమెంట్ టీచర్కి ఎంత వస్తుంది? 30,000 40,000 పెన్షన్ తీసుకునేవాళ్ళు ఉన్నారు. అవును, చాలా హెవీ బర్డెన్ అవుతుంది అది. దీని మూలకంగా మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందన్న సంగతి చెప్పాలి. ఓకే. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు, ఒక రోడ్డు వేయడానికి కానీ ఒక ప్రాజెక్ట్ కట్టడానికి కానీ. ఓకే. మీకు జీతం ఇంత ఇస్తున్నా, 1,00,000 రూపాయలు ఇస్తున్నా, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఓకే, అయిపోయింది అంతే. సింపుల్ క్యాలిక్యులేషన్. ఇక మీద ఇంకొక 2 సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అదే ప్రొవిజన్ రాబోతుంది. అంతే. నీకు జీతం అనేటువంటిది నెలకి 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 12 లక్షల జీతం. ఇక పిఎఫ్లు గీఎఫ్లు లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఇవి అవి నువ్వు ఇల్లు కట్టుకుంటే అది చేస్తే ఇది చేస్తే ఏమి ఉండవు. సంవత్సరానికి నెలకి 1,00,000 రూపాయలు నీకు జీతం. ఓకే. సంవత్సరానికి 12 లక్షలు, 7 లక్షల వరకు నీకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఓకే. మిగిలిన 5 లక్షల మీద 5% కట్టు. అయిపోయింది, సింపుల్ అంతే. ఓకే. అలాంటివే రాబోతున్నాయి ముందు ముందు. చివరిగా ఈ జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు చేస్తున్న విమర్శలు ఎట్లా ఉన్నాయంటే, సైకో పోవాలి, సైకిల్ రావాలి, అరాచక పాలన, కిరాతక పాలన, జనాన్ని పీడించుకు తింటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రొవొకేషన్స్ని ఎట్లా చూడాలంటారు? జనం మీదలకు ఎక్కే చెప్పేస్తున్నా కదా, నేను ఇందాక చెప్పు కదా, పర్పస్ఫుల్గా ఇంటెన్షన్ కావాలని ఇలాంటి మాటలన్నీ ప్రొవోకేట్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. ఓకే. డబ్బా మనం ఇంత చేయటన్నా కానీ పట్టించుకోవట్లేదే, పబ్జీ బాయ్ అన్నా పట్టించుకోవట్లేదు, సైకో అన్నా పట్టించుకోవట్లేదు, తెక్కలవాడన్నా పట్టించుకోవట్లేదు, మరి కడప గోండా అన్నా పట్టించుకోవట్లేదు, పులివెంద రౌడీ షీటర్ అన్నా పట్టించుకోవట్లేదు. ఏందబ్బా జగన్మోహన్ రెడ్డిని ఎట్లా రెచ్చగొట్టాలి చెప్పి అదే పనిగా మాట్లాడుతుంటారు అనమాట. సరే, దానికి ఏదో కొడాలి నాని లాంటి వాళ్ళు, అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు అప్పుడప్పుడు సమాధానాలు చెప్తుంటారు. అయినా కానీ వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనడం, ఎందుకు స్పందించడు,
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం తిక్కలడా, రాజశేఖర రెడ్డి కొడుకు బేసికల్గా బిజినెస్ మ్యాన్, 16 నెలలు జైల్లో ఉండి వాట్ ఈజ్ వాట్ హూ ఈజ్ అని చూసి వచ్చినాడు. ఈయన చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటు పొడిచి పదవులు ఆక్కున్నాడా ఏంది, ఏం చేస్తారని ఫీలింగ్ కూడా అయి ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఆయన ఇట్లాంటివన్నీ ఏమీ పట్టించుకోడు. ఎంత వీళ్ళ ఉద్దేశం ఏందనుకున్నామంటే రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా కనుక మాట్లాడినట్టయితే అర్జెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడగాల. అది ఇంతకుముందు 2-3 సార్లు ట్రై చేశారు, కుదరలేదు. ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నారు. చూడు ఈ నెల రోజుల్లో ఎన్ని గొడవలు చేయడానికి ప్రయత్నిస్తారో చూడు. ఓకే, అంటే మొన్న రాళ్ళ దాడి పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళతోటి మనందరం కూడా సహకరించాలి. ఓకే, ఈ రాయి దాడి అనేది ఏముంది చిన్నది, అదేదో ఒక రాయి అంటే ఆ రాయి ఆయనకు తగిలిందంట, అది కింద పడి పైకి లేచి మళ్ళీ పక్కన ఉండండి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమన్నా బుర్ర తలకాయలో ఉందో మోకాల్లో ఉందో అని రాయి ఒకసారి కింద పడి మళ్ళీ పైకి ఎట్లేస్తుందా, అది ఏమన్నా బాలా పైకి లేవడానికి. ఒక రాయి కాదు అది, వాళ్ళు ఏదో 4-5 రాళ్ళు వేసి ఉంటారు, అందులో ఈ 2 తగిలినాయి. ఓకే, కానీ వేయడం అనేది పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా కావాలని చెప్పి వేశారు. అది నేను యాక్చువల్గా అది గుళకరాళ్ళు అంటారు, కానీ ఇప్పుడు మన ఎయిర్ గన్స్, ఎయిర్ రైఫిల్స్ అని ఉంటాయి, వాటిలో ఏంటంటే రబ్బర్ పెల్లెట్స్ పెట్టి కొడతారు, లేదంటే జింక్ పెల్లెట్స్ వాడతారు. ఓకే, అవి తగలడం దెబ్బ గట్టిగానే తగులుతాయి, మనిషి ప్రాణం పోదు, మనిషి గట్టిగానే తగులుతాయి. వీళ్ళు ఏదో రకరకాలుగా చెప్తారు, ఏదో 5 పడుకున్నారు సంగతి సమాచారం, వాళ్ళు వెనక బోండా ఉమా ఉన్నాడు సంగతి ఉండొచ్చు లేకపోవచ్చు మనకు తెలియదు. బోండా ఉమా ఎవరైంది మనకు తెలియదా? పైన ఆయన కామెంట్ ఎందుకు చూసావు నువ్వు? సార్ పైన అమ్మవారు ఉందంటే కింద అమ్మవారు ఉన్నాడు, దరిద్రం ఉన్నాడు, అట్లాంటి దిక్కుమాలని కామెంట్ చేస్తాడు. ఆ కామెంట్ ట్విట్టర్లో పెట్టాడు, మళ్ళీ ఇమీడియట్గా తీసాడయా. మరి ఇప్పుడు ఏదో మనం ఉన్నాడు, బయట ఉన్నాడో అండర్గ్రౌండ్లో పోయాడో నాకు తెలియదు. అప్లై చేసుకున్నాడంట సార్, యాంటిసిపేటర్ బెయిల్ కోసం. ఇంకా చాలు, ఇంకేం యాంటిసిపేటర్ బెయిల్ కోసం అప్లై చేస్తున్నా అంటే నువ్వు ఇన్నాళ్ళు అయ్యావని అర్థం. ఓకే, ఇంకా అది సంగతి. లేకపోతే నీకెందుకు యాంటిసిపేటర్ బెయిల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వాళ్ళు పిలిచి విచారించి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సేకరించి అనుమానంగా అనుకుంటే అరెస్ట్ చేస్తారని అప్పుడు నువ్వు యాంటిసిపేటర్ బెయిల్ అడగచ్చు. నువ్వు ముందే ఎందుకు యాంటిసిపేటర్ బెయిల్ అడిగావు? ఎమ్మెల్యే కాకముందు నేను పరిస్థితి ఏంది? అమ్మవారి టెంపుల్ దగ్గర కొబ్బరి చెప్పులు ఎరుకునేవాడు, వాటిని ఎండలో ఎండబెట్టి ఆ చెప్పుల్ని బయట అమ్ముకునేయండి మనిషి. ఇవన్నీ కాకుండా దొంగ సారాయి కాసి అమ్మేయండి మనిషి. ఇవన్నీ కాకుండా విజయవాడ సెక్స్ ర్యాకెట్కి ప్రధాన కారణభూతులు ఇతనే, కాల్మనీ సెక్స్ ర్యాకెట్, అది అతని బ్యాక్గ్రౌండ్. ఓకే, ఏం చేస్తాం ఒకసారి ఏం చేస్తే కర్మగాలి ఇట్లాంటి 3rd క్లాస్ ఫెలోస్ అందరూ ఎమ్మెల్యేలని ఎంపీలు అయిపోతుంటారు. అందుకని నేను ఏమంటానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఓటేయండి బాబు, డబ్బులు తీసుకొని ఓటే పోకండి. 85% పోలింగ్ జరుగుతుంది, మంచి ఎంపీలను పంపించండి, అప్పుడు గట్టిగా దమ్ముగా ధైర్యంగా అడుగుతారు. ఇప్పుడు ఒక మంచి ఎంపీ కనుక నువ్వు కనుక సెలెక్ట్ చేసుకుంటే, నీతిగా నిజాయితీగా ఉండే ఎంపీ కనుక సెలెక్ట్ కనుక చేసుకుంటే అతనే పార్లమెంట్లో అడుగుతాడు, రేపు మోడీనే అడుగుతాడు. వెంకయ్య నాయుడు గారు చెప్పారండి, మీ అందరు చెప్పిన వాళ్ళే కదా, ప్రత్యేక హోదా గతం జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా మీరు ఇచ్చి తీరాల్సిందే. మీరు ప్రత్యేక హోదా ఇచ్చిందాక నేను పార్లమెంట్ భవన్లోనే ఉంటాను, మీరు ఏం చేస్తారో చేయండి అంటే ఏం చేస్తావు నువ్వు? ఏమి చేయలేరు. ఫర్ ఇన్ఫర్మేషన్ తెలిసిన అందరు తలుపులు వేసుకొని పోతారు. ఇప్పుడు పొద్దున్న వచ్చేసరికి వీడికి ఏదైనా బీపీ ఉందనుకో, కాస్త బీపీ రైజ్ అయిందనుకో, పొద్దున్న వచ్చి తలుపు తీస్తే బీపీ పెరుగుతుంది, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తారు. అయినా కానీ మనిషి ఊహం అన్నాడు. అట్ ది మోస్ట్ ఏం చేస్తారు, పోయి తీయారు జైల్లో పెడతారు. అంతకంటే నిన్నేం జరగదు, నిన్నైతే సంపరం. చివరికి చెయ్యాలా లేదా అనేది మోడీ గారు డిసైడ్ చేసుకోవాలి. ఆయన ఏం చెప్తాడు, మీ ఒక్కడికి ఇస్తే వేరే వాళ్ళు కూడా అడుగుతారండి, సంఘ సంవత్సరం అనేటువంటి బేరసారాలు మొదలవుతాయి, అప్పుడు బేరం పెట్టు నువ్వు. ఇది పద్ధతి. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయేటువంటి ఎంపీలందరూ ఆ పని చేయలేదనుకో, ఈసారి నేనే చేద్దాం అంటున్నాను. ఏమైతే కనుక పోతే ప్రాణం పోద్ది, అంతేనా, అంతకంటే ఏం పోదుగా. ఓ 4 దెబ్బలు కొడతావు, తిహార్ జైల్లో పెడతావు, ఏదో 420 అనో 307 అనో 305 అనో 505 అనో పాడు పచ్చిబెదల సెక్షన్లో ఏదో పెడతావు, పెట్టండి, ఏం పోదు. చరిత్రలో అయితే చిరస్థాయిగా నిలిచిపోతావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే పనురాయితీలు అయితే వస్తాయిగా. చేయడం తప్పంటావా? లేదు సార్, నేనైతే చేద్దామని అనుకుంటున్నాను. మరి ఏమంటాను? మీకేం సార్, మీ అందరూ బాగానే సెటిల్ అయిపోయారు, మాకు బెళ్ళం పిల్లలు ఉన్నారు, మేమే యాడ్ చేసాం సార్ అంటాడు ఆయన. అరే పెట్రోల్ రేటు దారుణంగా పెంచేశారు, ఒక్కసారి ధర్నా చేద్దాం రెండే అంటే ఎవడు రాడా? అంత టైం లేదు జనాలకి. దిస్ ఈజ్ వన్ డెసిషన్ విచ్ ఐ హావ్ టేకన్. సో ఇది ఆంధ్రప్రదేశ్లో అంటే కీలక దశకు వచ్చేసిన తరుణంలో సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు చెప్తున్న అంశాలు. సో ఓటర్లు కొంచెం విచక్షణతో ఓటేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.